ఏం జరుగుతుంది ఈ ఏరియాల్లో అంటే, ఈ ఏరియాల్లోనే కాదు, అన్ని ఏరియాల్లో జరుగుతున్న తంతు కార్యక్రమం ఇది. ఏం జరుగుతుందయ్యా అంటే, మా ఊర్లో యువత బాగా పాడైపోయారండి అని చెప్తున్నారు. ఇందాక ఒక ఆయన వచ్చారు, నేను పేరు చెప్పలేను ఎందుకంటే ఆయన పేరు నేను అడగలేదు, ఆయన చూస్తే గుర్తుపట్టగలను, ఎవరని మాత్రం బ్రేక్లో అడగకండి. ఆయన 90 తగిలించి నా దగ్గరకు వచ్చాడు, రూమ్లో ఉన్నాడు. ఆయన అన్నాడు, సార్ మీరు మీ వాక్యాలు మేము వింటుంటామండి, చక్కగా చర్చికి పోతున్న నేను సడన్గా చర్చి మానేశాను, భయంకరమైన తాగుడు అలవాటు నాకు అయిపోయిందండి, ఈ మధ్య మీ వాక్యాలు వింటుంటే గ్లాస్ ఎత్తినప్పుడల్లా భయం వేస్తుంది, మరలా నేను సత్యంలోకి రావాలని నా కొరకు ప్రార్థన చేయండి అని ఆయన డ్రింక్లో ఆ ఊగుతున్నాడు. తర్వాత చేస్తాను. విషయం ఏంటంటే, యవనస్తులు పాడవుతున్నారు, మధ్య వయస్కులు పాడవుతున్నారు. అక్కడతోనేనా కుటుంబాలు కూడా చెప్పుకోలేని భయంకరమైన పరిస్థితుల్లో పాడైపోయి. ఇక ఆ మాత్రమేనా, సంఘాలకు వస్తున్న వారు ఏమైనా బాగున్నారా అంటే సంఘాల్లో ఉన్నవారు కూడా ఈ పాడైపోయిన మనుషుల మధ్య రే నువ్వెందుకురా పాడయ్యావు అని అడిగితే వాడన్నాడట, నేనే కాదు ఈదురోళ్ళు అందరూ పాడైపోయారు అన్నాడు. అది ఎలా ఉందంటే, ఎంతెందుకు ఫెయిల్ అయిపోయావురా అని అడిగితే అన్నాడట, నేనే కాదు అన్నయ్య కూడా ఫెయిల్ అయిపోయాడు. అలా ఒకరిని ఒకరు వాతలేసుకునే మనుషులు ఎక్కువై. ఇలాంటి టైంలో సర్దుకుపోయే బోధలు, సర్దుకుపోయే మనసులు, సర్దుకుపోయే సమాధానాలు ఏంటంటే, ఎక్కడ మంచి ఉందిలేండి, మంచిగా బతుకుదామంటే. బయటకు పోదామన్నా బయట వాతావరణం పాడైపోయింది, చర్చికి పోదామన్నా చర్చి వాతావరణం కూడా పాడైపోయింది, స్నేహాలతో ఉందామన్నా స్నేహాలు విలువలు రోజు రోజుకు చచ్చిపోతుంది. ఇక ఎక్కడున్నా మనిషి చెడిపోవడం అనేది పక్కా. కనుక ఇక చెడిపోయారనే మాట్లాడుకోవడం కన్నా సర్దుకుపోవడం నిన్న. ఒకవేళ ఇలాంటి మాటలే నువ్వు నేను మాట్లాడడం మొదలెడితే, మీ స్థానిక దైవజనులు మిమ్మల్ని గౌరవించి ఏమి అనకపోవచ్చేమో కానీ, మీ స్థానిక పెద్దలు మిమ్మల్ని ఏమి అడగకపోవచ్చేమో కానీ, మీ ఊరి పెద్దలు, మీ ఊరి పెద్ద మనుషులు మిమ్మల్ని ఏమి అనకపోవచ్చేమో కానీ, నిన్ను పుట్టించిన దేవుడు మాత్రం నిన్ను దులుమాడేస్తాడు. వాళ్ళ పాడైపోయారు ప్రభువా, వీళ్ళ పాడైపోయారు ప్రభు అంటే, ఎవడ్రా పాడైపోయింది? పాడవ్వని వారు ఉన్నారు, చూడని నిలబెట్టి కడిగి పడేస్తాడు. గుర్తు లేరు ప్రభువా, నాకు ఎవడ కనబడలేదంటే, కళ్ళెట్టు చూడు కనబడతాయి అని చెప్తా. నీకు ఇచ్చిన గ్రంథంలో పదే పదే చదివితే, నా కొరకు ఇంతకన్నా పాడైపోయిన కుళ్ళిపోయిన సమాజంలో వెలిగిన వెలుగు రేఖలున్నాయి, కళ్ళెట్టి చూడంట. రాసుకున్నాను చూసారా, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నానన్న మహాత్ముడు అనేకులను వెలుగు చేత నింపేసిన మనుష్యులు లిఖితపూర్వకమైన డాక్యుమెంట్స్ బైబిల్లో ఉన్నాయి. ఒకసారి అది సరిగ్గా 3000 సంవత్సరాల చరిత్ర, అది సరిగ్గా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. ఎప్పటి నుండి 3000 సంవత్సరాల చరిత్రకి వెనక్కి వెళితే ఈరోజు పరిస్థితులు ఎంత గొడ్డుబారిపోయాయో, ఆ రోజు పరిస్థితులు కూడా అంత గొడ్డుబారి. చదవం ఒకసారి, మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకి రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారము ప్రవర్తించుచు వచ్చెను. చదువుతున్న మాట మీరు గమనించండి, అది అక్షరాలు 3000 సంవత్సరాల క్రితం. ప్రతి ఒక్కడికి సొంత ఫిలాసఫీ ఉందట. ప్రతి ఒక్కడికి ఎవడికి వాడే సై అంటే సై అన్నట్టు బతుకుతున్నా. చెప్పేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడు, తగ్గేవాళ్ళు లేడు.
తగ్గడం అన్నదే పెద్ద డైలాగ్ అయిపోయింది ఈ మధ్య. అలా ఎందుకు చేస్తున్నారు, ఇలాగ ఎందుకు చేస్తున్నా అంటే చేస్తాం, తగ్గం అట్లా. తగ్గకపోతే ఎలా తగ్గించాలో పైనోడు తెలుసు, గుర్తెట్టుకో. అలా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారంటే ఆయన పైనుండి చూస్తున్నాడు. పైనున్న దేవుడు కలగా చేసుకోకుండా ఎందుకు ఎదురు చూస్తున్నాడు? సొసైటీ ఎలా ఉందో చెబుతున్నాడు చూడండి. ఆ మాట మీకు ఎలా ఉందో తెలియదు కానీ సొసైటీ పాడైపోవడంలో ఫిక్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచుండెను. ప్రతివాడు తన ఇష్టానుసారంగా, ప్రతివాడు ఎవడికి నచ్చినట్టు వాడు ఎందుకు అలా ఉంటున్నాడంటే కారణం ఒకటి ఉంది. లీడర్ లేడు, నాయకుడు లేడు, నాయకత్వం లేదు. నాయకుడు ఎప్పుడైతే లేడో లా లేదు, లా ఎప్పుడైతే లేదో లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే లేదో మనిషికి భయం లేదు. రాజు లేడు, రాజు లేకపోతే లా లేదు, లా లేకపోతే చట్టం అన్నది లేనప్పుడు ప్రతి ఒక్కడు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రతివాడు నా ఇష్టం. ఈరోజు మీరు గమనించండి, చట్టం ఉండి, పోలీసు వ్యవస్థ ఉండి, పెద్దల నాయకత్వం ఉండి, భయంకరమైన శిక్షాస్మృతి ఉండి, రాజ్యాంగం ఉండి, ఇన్ని ఉంటే ఈరోజు పట్టుకోగలుగుతున్నాం మనుషుల్ని. పెద్దలుండి అడిగేవారుండి, మరి ఇది తప్పురా, ఇలా చేయకూడదురా అని చిన్నల మొదలుకొని పెద్దల వరకు అధికారులు ఎదిరించిన ఈరోజు వినేవాడున్నాడు, ఎవడక నచ్చిందాడు చేస్తున్నాడు. మొన్న మధ్య బాగా ఎంత పెట్టరేగిపోతున్నారంటే యువక ఎంతగా గీరగా మాట్లాడితే అంత స్టైల్ అండి. ఏకంగా వాడి పగరెక్కిపోయి పోలీస్ ఆయనకే ఫోన్ చేసి 2 బీర్లు బుక్ చేయండి అన్నాడు. గట్టిగానే బుక్ చేశారండి. పోలీస్ ఆయనకే ఫోన్ చేసి 2 బీర్లా, ఈ విమానం మొత్తం ఎక్కించేవాళ్ళు లేడు అనుకున్నాడు. మొత్తం తీసుకెళ్ళాడు, బడితి పూజ చేసేసారు. ఏమనుకున్నాడు? నీ ఆటలు నీ అయ్య దగ్గర సాగుతాయేమో, నీ ఆటలు నీ కుటుంబం దగ్గర సాగుతాయి, నీ ఆటలు లా దగ్గరకు వచ్చేవో మక్కలు ఎర్రగొట్టేస్తారేమనుకుంటున్నాను. పోలీసుడికి చెప్తున్నా. ఎక్కడ పడితే అక్కడ ఈరోజు పర్లేదు అనుకుంటున్నారు. ఎవడో అడిగిందంట పనికి మాలిన వంకరది, ఆ వంకర దానికి నీ గిఫ్ట్ ఏం కావాలి పుట్టినరోజు కానీ, ఈ పనికి మాలిన గాలి అది అడిగితే ఆ పనికి మాలిన అందట గుండెకాయ కావాలి. కోడిగుండెకాయ కాదు, గుండె కావాలి. ఆ గుండెల్లో నన్ను ఎవడో ఎట్టుకున్నానన్నాడు. ఆడెవడో కాదు, నీ ఫ్రెండే. నీ ఫ్రెండ్ గుండె నాకు కావాలంటే డోంట్ వరీ మై బేబీ, సాయంత్రం వాట్సాప్ వస్తుంది చూడాలి. వెళ్ళాడు, సొంత స్నేహితుడినే కూడా తీసుకెళ్ళాడు. ఇద్దరు కలిసి ఇంటర్మీడియట్ స్టేజ్లో, టీనేజ్ దాటి ఈ యంగేజ్లో ఉన్నప్పుడు అప్పటికే మితిమీరిన తాగుడు తాగిన మైకంలో క్రూరుడైన వీడి చేసిన పనికి మాలిన భయంకరమైన పని, మారుమూల ప్రాంతానికి చిమ్మ చీకట్లోకి తీసుకెళ్ళి సొంత స్నేహితుడిని భయంకరంగా రాతి చేత కొట్టి వాడి మెదడిని బయటకు వచ్చేలా రాయి చేత మొద్దేసి చూస్తుండగానే తన స్నేహితుడు ఒరే చూస్తుండగానే చంపేసి వాడు బతుకుండగా ఇంకా ఊపురుండగానే ఆడు దేహాన్ని చకచకా కోసేసి లోపలున్న గుండె తీసి సెల్ఫీ తీసి బేబీకి ఇట్టాడు. బేబీ అట్నుంచి రిప్లై ఇచ్చింది, వెరీ నైస్, వండర్ఫుల్ ఇమేజ్. భయం లేదు, ఆడపిల్లలకు భయం లేదు, మగపిల్లలకు భయం లేదు. నడి వయస్సులో కుటుంబం నీ మీద పడ్డాదరా, తాగకరా అంటే ఆ కుటుంబం భయం కూడా లేదు, సంఘ భయం లేదు, సేవకుల భయం లేదు. ఈరోజు ఇన్నుంటేనే భయం లేకపోతే ఆ రోజు అడిగేవాడే లేకపోతే భయమే ఏంటి? అసలు ఏమీ లేదు వాళ్ళకి, ఎవడకి వాడే అన్నాడట. ఆ దినములలో ఇశ్రాయేలుకి రాజు లేడు గనుక ప్రతి వాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? ఇశ్రాయేల్ అంటే ఎవరు? లోకము కాదు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని పిల్లలు, ప్రత్యేకింపబడిన వారు, పిలువబడిన వారు, దేవునికి ఎగ్జాక్ట్ ఇమేజ్,
ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఈ సొసైటీకి చూపించే మధ్యవర్తి బృందమే దేవుని జనాంగం ఇశ్రాయేలీ. అలాంటి ఇశ్రాయేలీలే లేరట. దేవుని పిల్లలే పాడైపోతే ఇక బయట వాళ్ళు ఎలా ఉంటారండి? దేవుని పిల్లలే ఘోరంగా ఉంటే ఇక బయటోడికి భయం ఏముంటుందండి? భయభక్తులు కలిగి ఉండాల్సిన ఈ దేవుని పిల్లలే భయము భక్తి లేకపోతే ఇంకెలా ఉంటారు? ప్రతి వాడు నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. ఎవడికి వాడే ఇష్టానుసారంగా తిరుగుతున్నాడట. తిరిగితే ఏమైందట? ఘోరాలు జరగడం స్టార్ట్ అయ్యి. ఘోరైలా కాదు, నేరాలే కాదు, కొన్ని పదాలు ఉపయోగించలేని క్రైమ్ రేట్ పెరిగిపోయి. ఎంతగా పెరిగింది ఒక్కసారి ఆ వెనక అధ్యాయులకు అలా రండి. 19వ అధ్యాయం మొదటి వచనం. 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు. ఇశ్రాయేలుకి రాజు లేడు. బాగా వినండి. అందరూ చెడిపోవడానికి కామన్ పాయింట్ ఏంటి? రాజులు. ఇక్కడ రాస్తున్న సందర్భంలో కుటుంబాలు అనే ఒక కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటి? రాజు లేడు. అంటే ఎంటైర్ సొసైటీలో ఎనీ సెక్టార్లో ఎక్కడైనా ఇది కుళ్ళిపోయిందనడానికి ఒక పెద్దరికం లేదు, ఒక నాయకత్వం లేదు. అంటే ఇటు వ్యవస్థ పాడైపోవడానికన్నా ఇక్కడ కుటుంబం 19వ అధ్యాయంలో కుటుంబం పాడైపోవడానికైనా కామన్ పాయింట్ చెప్పండి. దేవుడు ఏర్పరిచిన నాయకుడు ఏమయ్యారు? ప్రతి వాడు తన ఇష్టం. ఈరోజు లేరండి. ఈరోజు ఎక్కడికి పోయిన ఒక ఫిలాసఫీ ఏంటి చెప్పిన? సెల్ఫీ ఫిలాసఫీ. సెల్ఫీ నుంచి వచ్చిందే సెల్ఫ్. ఆ సెల్ఫ్కి మూల పదార్థం నుంచి బయటపడిందే సెల్ఫీ. అప్పుడు ఇలా కొంచెం నిలబడండి, కొంచెం నవ్వండి అని టక్మని తీసేవాడు. ఫోటో తీసేవాడు ఒకడు ఉండేవాడు మనకి. ఇప్పుడు అలా లేదు. ఎవడు సెల్ఫీ ఆడితే సెల్ఫీనే సెల్ఫ్ అన్నారు. సెల్ఫ్ అంటే నా ఇష్టం. ఎవడికి వాడే పక్కోడు ఎలా నిలబడ్డలేదు ఆడికి అనవసరం. ఆడి బాగుంటే చాలు నొక్కేసుకుంటాడు టక్ మన. ఎలా పడితే సెల్ఫీ యుగం. సెల్ఫ్, నా ఇష్టం. రే అలా తిరుగుతున్నా. బైక్ మాన్యువల్ ప్రకారం 2 చేతులకి 2 హ్యాండిల్స్ ఇచ్చాడు కదరా, ఇలా పట్టుకుని తోలాలరా అని ఒక పెద్ద ఆయన చెబితే చిన్న ఆయన ఒక ఆయన కుర్రోడు అన్నాడు, నాకు అలా తోలితే మజా లేదు, ఇలాగే తోలుతానన్నాడు. ఎలా తోలుతావరంటే ఈ చేత్తో పట్టుకోవాల్సింది ఈ చేత్తో పట్టుకున్నాడట. ఈ ఎడం చేత్తో ఇలా ఎక్సిలేటర్ రేజిస్తాడట. పడితేనోరా అని అడిగితే నా బైకు నా ఇష్టం అన్నాడు. ఏరండి ఇప్పుడు అలా తిరుగుతున్నారు. ఎక్కడ ఫోటో షూటింగ్ లేనట్టు ఆ కొండలో మెట్టలు నది దగ్గర పోతారు. పడితేనోరా అని అడిగితే అన్నారట మా ఫోను. చెప్పండి, నా ఇష్టంగా ఎక్కువైపోయాడు. ఎక్కడికక్కడే నా ఇష్టంగా. మొన్న ముంబై ఈదుల్లో, హైదరాబాద్ ఈదుల్లో ఎంత కొవ్వు ఎక్కువైపోయి ఎంత బలిసి కొట్టుకుంటున్నారు తెలుసా? వెనకాలుండే ఆడపిల్లని చెప్పుకి తిప్పి ఎదరు కూర్చోబెట్టుకుని బైక్ తోలుతున్నాడు పోలీస్ ఆయన ముందు. ఆ వెనుక్కు తోలుతుంటే ఏంటంటే ఎందుకు ఇలా బైక్ డ్రైవింగ్ చేస్తున్నారంటే లవ్ ఎక్స్ప్రెషన్ అట. లవ్ ఎక్స్ప్రెషన్ అయితే ఎదురొస్తుంది 10 చక్రాల లారీ గట్టిగా ఎత్తది ఎక్స్ప్రెషన్. ఏమనుకుంటున్నావు? మాన్యువల్ ప్రకారం తోలంటే వాళ్ళు అంటున్నారు మేము చేసిన తప్పేడు సార్, బైక్ మాది, పెట్రోల్ మాది, మా ఫ్రీడమ్ మీరు హరిస్తున్నారని వాళ్ళు వెనక ముందు తిరిగేసి అసహ్యమైన భంగ్యము చేస్తున్నట్టు వాళ్ళు కూర్చుంటే అది కూడా అడగకూడదట. ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రతి ఒక్కడు నా ఇష్టం ఏంటంటే నా లైఫ్ నా ఇష్టం అంట. సిగరెట్లు కాల్చుకురా కన్నాలు పడిపోతాయంటరా అంటే నా కన్నాలు పడిపోయి నా గుండెకాయ నా ఇష్టం. తాకరా కిడ్నీలు ఎగిరిపోతారు, రేపు పొద్దున్న రాదరా కిడ్నీలు కూడా ఫంక్షన్ ఆగిపోద్ది, వెనకాల బ్యాగ్ వేసేస్తారంటే ఎవి కూడా వేసే నీ బ్యాగ్ పర్లేదు అంటారు. ఎంత పెట్టరేగిపోయిన జనం చూడండి. మాట వింటున్నారా? ఈ రోజే ఇలా ఉన్నారు. ఆ రోజు ఈ టెక్నాలజీ లేకపోయినా ఇంతకు మించి లెస్బియన్స్ పుట్టుకొచ్చారు, ఇంతకు మించి గేస్ పుట్టుకొచ్చారు, ఇంతకు మించి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు,
స్వభావ విరుద్ధమైన చర్యలు సెక్సువల్ లైఫ్లో ఎక్స్ట్రీమ్ చూడాలనుకున్నా. కావాలని ఈ పదాలు ఉపయోగిస్తున్నానేమనుకో. ఆ లైఫ్లో కావాలని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. నేను అనకూడదు కానీ చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, కానీ ఆ సందర్భం వచ్చింది చెప్పు. పాపానికి ఉండే దరిద్రపు, ఆకర్షించే దరిద్రపు లక్షణం ఏంటంటే ఇంకా 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 అని అడుగుతుంది. అది ఎంతవరకు అడుగుతుంటే నేను గోతుకు పంపే వరకు నేను అలాగే ఆగ్రహిస్తాను. ఒక విషయం చెప్పనా, ఒకరోజు స్త్రీతో స్త్రీలు పెళ్ళిళ్ళు స్త్రీని పురుషుడు పెళ్ళిళ్ళు చేసుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు పురుషుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. తెలుసా, చచ్చిపోవాలనిపించిందండి నా పెళ్లి చూసినాడు. ఆడు మళ్ళీ సిగ్గు లేకుండా సిగ్గుపడిపోతున్నాడు. ఆడు కేరళలో 2 ఇంటర్మీడియట్ కుర్రాళ్ళట, వాళ్ళ ఇంటర్మీడియట్ దాటి 18 సంవత్సరాలు దాటేసిన వెంటనే అందులో ఒకటి సిగ్గుపడుతున్నాడు, ఈడేం మురిసిపోతున్నాడు. వీళ్ళిద్దరికి పెళ్ళట, వీళ్ళకి పెళ్ళేటరా, ఆడి సిగ్గుపడిపోయాడు. చిచ్చి ఇంత దరిద్రం ఏంటంటే అయిపోయింది వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ వచ్చేసింది. స్త్రీతో పురుషుడు, పురుషుతో స్త్రీ కాదు, ఇక ఎక్స్ట్రీమ్. పోలీస్ ట్రైనింగ్లో భయంకరమైన క్రైమ్ రేటింగ్ ఎలా జరుగుద్దో ఇలాంటి అబ్యూజ్, సెక్సువల్ అబ్యూజ్లో ఆ ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుందో రాస్తారు. అలాంటివన్నీ ఈ అధ్యాయంలో జరిగాయి. ఏం జరిగాయి చెబుతున్నాడు చూడండి. 19వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలుకి రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకి ఉపపత్నిగా తెచ్చికొనగా. ఒక మాట్లాడుతున్నాను చెప్ప. ఇప్పటి వరకు చివరి అధ్యాయం చదువుతుంటే ఏం కనబడుతుంది? అందరూ పాడైపోయి. ఇప్పుడేం కనబడుతుంది? కుటుంబాలు. మాట్లాడుతానండి, ఉన్నది సరిపోలేదని మళ్ళీ చెన్నెళ్ళు ఎట్టాడట ఇక్కడ ఆయన పెద్ద మనిషి. మీరు చూసే లేదా మాట. ఉపపత్ని అంటే అఫీషియల్గా ఉండే ఆవిడ్ని భార్య అంటారు, అన్అఫీషియల్గా ఉండే ఆవిడ్ని. అది ఇతగాడు ఎక్కడున్నాడంటే ఎక్కడో మన్యము అంటే మనకు అలవాటు అయిన పదం చెప్పండి. మన్యము అంటే మారుమూల ఏజెన్సీలో కూడా ఎలాంటి దరిద్రాలు జరిగాయట. ఒక్కొక్కడు 2 సంబంధాలు పెట్టాడు. ఒక్కొక్కరు 2 ఆవిడని తీసుకొచ్చి పెట్టాడట. ఒక ఉపపత్తిని తెచ్చునగా పైగా ఇతగాడెవరంటే ఉత్తర భాగంలో ఉన్న ఒక లేవీయుడు, దేవుని పిల్లలు, దేవుని కుమారుడైన ఎఫ్రాయిము మన్యమందున్న పరదేశకున్న ఒక లేవీయుడైన ఒక వ్యక్తి ఉపపత్తిని తెచ్చుకోవడం ఏంటండి? అరే, ఒక భార్య ఉండగా ఇంకొక భార్య ఉండకూడదురా, ఒక భార్య ఉండగా మరొక స్త్రీతో సంబంధం ఉండకూడదురా అని అడిగి చేసి అమలు చేసే రాజు ఎప్పుడైతే లేడో ఎవడికి వాడే తెస్తున్నాడు. తెచ్చాడు. నేను మాట గుర్తుపెట్టుకోండి, నేను ఎలా అంటున్నానని ఇబ్బంది పడకుండా కొన్ని కఠినంగా అంటే కానీ కుదరదు. నీకు భార్య ఉండగానే నీ దగ్గరికి వస్తానంటుందంటే ఆ పనికి మాలింది ఎంత వంకరగత్తి అయితే వస్తానంటాదో ఒకసారి గుర్తెట్టుకో. ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, నీకు భార్య ఉండగానే నీతో చెట్టా పట్టాలంటుందంటే ఈ బుద్ధి మంచి బుద్ధి అస్సలు కాదు. అలాంటిది ఏం చేస్తుంది? ఇప్పుడు నీకు భార్య ఉండగానే నీతో సయ్యంది, రేపొద్దున్న నీతోనే ఉంటుంది అనుకుంటున్నావా? మరొకడితో కూడా సయ్యంట. ఎందుకంటే ఆ బుద్ధే అంతే. నీకు ఒక కుటుంబం ఉండగానే నీతో సయ్యందంటే మరి మరొకడు అనడానికి ఆవిడేమన్నా నీ ప్రియురాలనుకుంటున్నావా? నీ హార్ట్ బీట్ అనుకుంటున్నావా? ఏం చేసిందో చూడండి. ఆమె చేసిన పని ఏంటో చూడండి. 2వ వచనంలో, అతని ఉపపత్తిని అతన్ని విడిచి, చూసారా, అతని ఉపపత్తిని అతన్ని ఇడిచి. ఎందుకు విడిచి? ఆ బుద్ధే అంతే. నువ్వేం చేస్తావు దరిద్రం చెప్పనా? భార్య నీ కొరకు అన్నీ వదిలి, నీ కొరకు సమస్తము త్యాగము చేసి, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, తన రక్త బంధువులు అందరినీ వదిలి సమస్తం నువ్వనుకుని నీ కొరకు జీవితానే దారాదత్తం చేస్తే పెట్టుబడి ఇవిడికి ఎట్టో ఎవరికి ఎడతావు? ఆ గయ్యాల గంపకి ఎడతావు బట్టుకి. ఆ గయ్యాల గంప ఏం చేస్తుంది? ఆవిడ ఇంకొకటి పెడుతుంది పెట్టుబడి.
మీరు సోషల్ మీడియాలో చూసారు లేదా కానీ ఒక గుండు కూడా వీడియో ఉండదు, మీరు చూసారు లేదు. నల్ల గుండు అలా ఆవిడని కువైట్ పంపించాడట. కువైట్ పంపిస్తే ఆ తల్లి అక్కడుండి కష్టపడి ఆ పని ఈ పని చేసి ఆవిడ ఎక్కడికి డబ్బులు పంపిస్తే ఈడు ఇంకొక ఆవిడకి డబ్బులు పంపిస్తే, ఆవిడ అక్కడ కష్టపడి ఈడికి డబ్బులు పంపిస్తే ఈడెళ్ళి ఇంకో పనికి మాలిన దానికి డబ్బులు పంపిస్తుంది. ఆ పనికి మాలిన దానికి ఫోన్ బ్యాలెన్స్ ఈడే, అన్ని బ్యాలెన్స్లు ఈడే, ఈఎంఐలు ఈడే, అన్నీ ఈడే. దరిద్రం ఏంటంటే ఒక రోజు ఇంకొకడితో ఆడికి కనబడిపోయింది, గుండె ఆగిపోయింది గుండెగాడికి. వెంటనే గుండె ఆగిపోయి, ఏ ఇది చూచి ఇలా చేసేవంటే ఓరా అంద. మీ ఆవిడ ఉండగా నా దగ్గర రాలేదా, నువ్వు ఉండగా నేను అంతే. మరి ఆవిడ నీతి. మీ ఆవిడ ఉండగా నువ్వు నా దగ్గర రాలేదా, అందుకే నీ ఉండగా నేను మరొకరు దాన్ని, నువ్వు సరైన అయితే నన్ను అన్నదట. ఎలా కాదు ఇలా కాదు, అలా కాదు ఇలా కాదు, గట్టిగా మాట్లాడే రివర్స్లో కేసీడు అతనే అనుకున్నావు అన్నది. ఏమంటాడు ఇంకా మొహం అడలెత్తిపోయాడు, భయపడ్డాడు, వార్నింగ్లు ఇచ్చాడు, అది చేశాడు ఇది చేశాడు. మొత్తం మీద తట్టుకోలేక ఒక రోజు ఇంత కత్తి తెచ్చుకున్నాడు. ఆ గీత కత్తులు ఉంటాయి చూసారా, ఆ గీత కత్తి ఒకటి తెచ్చాడు. ఇంత కత్తి షార్ప్గా ఉంది, ఆ కత్తి దగ్గర పెట్టుకున్నాడు. ఆ గడ్డి మందు పురుగుల మందు దగ్గర పెట్టుకున్నాడు. ఈ మధ్య సెల్ఫీ వీడియోలు వచ్చాయి కదండి, చచ్చిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో ఎదురుగట్టుకుని చచ్చిపోతున్నానండి నేను అన్నాడు. ఎందుకు చచ్చిపోతానంటే ఆ పనికి మాలిని ఆ దుర్గమ్మను లవ్ చేసి, దుర్గమ్మ దాన్ని నేను లవ్ చేసిన దొంగ మొండ అంటున్నాడు. దాన్ని నేను లవ్ చేసి నీది లవ్ వేడురా అది దాన్ని లవ్ అంటారా? నీకు మనవరాల్లో ఎత్తుకునే వయసులో అది లవ్వా? అది పశు సంస్కృతి. ఎప్పుడైతే ఆవిడ మోసగిచ్చిందో ఆవిడ బాధపడితే ఏమంటాడు చెప్పినా, బ్యాలెన్స్ చేయించేవాడండి పనికి మొత్తానికి జ్ఞాపకం లేదు. చూడండి నెట్లో ఉంది ఆ వీడియో. బ్యాలెన్స్ చేయించాను, డబ్బులు కట్టాను, ఈఎంఐలు కట్టాను. ఇంకా ఏం చేసినా తెలుసండి, వాళ్ళ మనవరాలు మెచ్యూర్ అయితే ఫంక్షన్ అంతా నేనే మా ఆ డబ్బులంతా దానికి ఇచ్చానండి దొంగ మోహం. ఏంటి మనవరాలు ఉన్నదాన్ని నువ్వు లవ్ చేసావు అంటే నేను హృదయం మామూలు హృదయం కాదు నీది. మనవరాలు ఫంక్షన్ కూడా ఈడే చేశాడట. ఇన్ని చేసి ఆ పనికి మనం సూర్యుగాడితో తిరుగుతుంది దొంగ మోహంది. నేను అందుకే ఈ బాధ నేను తట్టుకోలేని చచ్చిపోతున్నాను. నీకు విషయం చెప్పనా, వంకరగిల్లిన అందరికీ ప్రతి వంకరోడికి చెప్పండి, వంకరోలే తగ్గుతాయి. వంకరగిల్లావో నీకు వంకర పరిస్థితులు వస్తాయి. అది వచ్చా ఈ వ్యక్తికి సుఖముగున్న జీవితం, లేవి గోత్రంలో ఉన్న జీవితం, చక్కగా మంచి వాతావరణం, పల్లె వాతావరణంలో ఏజెన్సీలు ఉన్న జీవితంలోనికి ఈ వంకర దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? జీవితం ఏమన్నా కుదురుందా? ఆ పనికి మంది వచ్చింది, వేరొకరితో పోయింది, మనసంతా అక్కడికే లాగేస్తుంది. అరి మీద లేదు ఈ మనిషికి. నేను అనుకుంటానండి, ఒకసారి మా హెడ్ మాస్టర్ ఉండి కొన్ని పదాలు నేను వివరంగా చెప్పలేను కానీ అర్థం చేసుకోండి. మా హెడ్ మాస్టర్ గారు ఏమన్నవారు అంటే, రే బస్సు ఎక్కినా అలాగే ఉంటుందిరా. మనకి బస్సు బాగా వినండి, ఏ బస్సు అన్నా ఎంతేరా, ఏ ఫ్లైట్ అయినా ఎంతేరా. ఈ బస్సు ఆ బస్సు అనగా అన్ని ప్రయాణాలు ఒకటే. 6 నెలల తర్వాత, ఆయన అనే పదం 6 నెలల తర్వాత అన్ని సినిమాలు ఒకటేరా, శుభం పాటు పడుద్ది అనేవాడు. అది కాదు సార్ అలా అన్నారు ఎలా అన్నారంటే, అలా అనకండ్రా, ఇలాంటివన్నీ మీరు చేశారంటే గుర్తుపెట్టుకోర్రో అనేవాడు. ఆయన ఎప్పుడూ అన్నాడు, ఇంకా ఉన్నాడు ఆయన అంటూ మరో మాట అన్నాడు, పెళ్లికి ముందు ఈ కుర్రగాళ్ళు అందరికి ఉంటుందట, ఏనుగెక్కినంత సంబరంగా ఉంటుంది. ఏనుగెక్కుతున్నాను పెళ్లికి ముందు, అఫైర్స్కి ముందు ఏనుగెక్కినట్టుంటుందట. అంతా అయిన తర్వాత అప్పుడు అనేవారు ఆ సార్ హెడ్ మాస్టర్, అయిపోయిన తర్వాత ఏనుగు మన మీదకి ఎక్కినట్టు, అందుకే వాడి జోలికి వెళ్ళకండ్రా అని. వాటి జోలికి వెళ్ళకండి. ఇప్పుడు సేమ్ పరిస్థితి వ్యక్తికి వచ్చింది. సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకున్నాడు, ఆ పనికి మనల్ని తెచ్చుకున్నాడు, ఉన్న కుటుంబాన్ని చిందరవందర చేసింది. ఆ బుద్ధే అంతే, ఆ వంకర దాని బుద్ధే అంతే. వెళ్ళింది, ఎవరితోనో చెప్పా చేయకుండా పోయింది, ఎత్తుక్కుంటూ వెనక వెళ్ళాడు. మరి ఎందుకు తనలో ఏం చూసాడో తెలియదు కానీ మొత్తం మీద వెళితే ముఖం చెల్లక చెప్పా చేయకుండా వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారి ఇంటికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఎత్తుక్కుని వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళుతున్నప్పుడు ఆ నాన్నగారి ఇల్లున్న ఊరు, అమ్మగారు ఊరు ఏ ఊరు అక్కడ ఉందో చూడండి. మొదటి వచనంలో చూడండి, మన్యపు ఉత్తర భాగం పరదేశిగా నివసించుచుండెను. అతడు యోదయ బెత్లెహేములో నుండి
ఒక స్త్రీని తనకి ఉపపత్నిగా తెచ్చుకొనగా ఏ ఊరు? బెత్లెహేం. రాజులకు రాజు పుట్టబోయే పుణ్యక్షేత్రమైన స్థలము బెత్లెహేం. రాజులకు ఒక రోల్ మోడల్గా ఆ రోజుల్లో నిలబడిన దావీదు రాజు పురము బెత్లెహేం. అలాంటి వెలసెల్లిన బెత్లెహేములు, అలాంటి దేవుని సన్నిధిగా పిలువబడిన బెత్లెహేములోనే వ్యభిచార తంతులు పెరిగిపోయాయి. దేవుడు పుట్టబోయే ప్రాంతంలో ఇలాంటివి నెలకొంటే, దేవుని సన్నిధి ప్రాంతంగా పిలువబడుతున్న ఇలాంటి పరిస్థితులు నెలకొంటే ఏమైపోతుంది సొసైటీ? అంతే. చేయకుండా మళ్ళీ బెత్లెహేము నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వయసు అయిపోయిన వృద్ధుడు ఆయన దగ్గరికి పోయింది. సిగ్గుమాలిన ముఖంది, సిగ్గుమాలిన పని చేసి అల్లుడు కాని అల్లుడిని అల్లు గప్పు వచ్చిందని అర్థం చేసుకున్నాడు ఏమో తెలియదు, కానీ అల్లుడిని చాలా గౌరవించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఒకసారి 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. 19వ అధ్యాయం 20వ వచనం. ఆ ముసలివాడు అనగా ఆయన మామ కాని మామగారు, నీకు క్షామము కలుగునుగాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచు. ఈ వంకర చేసిన పనికి నువ్వు నష్టపోయి ఉంటావు, నీకేదో భారం ఉండుంటుంది. అల్లుడు, ఇదిగో నా ప్రయాసంతా నా వయసును బట్టి చెబుతున్నాను, ఏ నష్టమైనా నా మీదే, ఏ భారమైనా నా మీదే, నువ్వు ఏ విధముగా ఇబ్బంది పడినా అది నా మీదే. దీన్ని కన్నందుకు ఆ భారాన్ని నేను భరిస్తాను. నువ్వు దీన్ని కన్నందుకు ఆ భారాన్ని నేను భరిస్తాను. నువ్వు ఉదార స్వభావం కలిగిన వాడు కనుకే మళ్ళీ వచ్చావు, మరొకడైతే మళ్ళీ మొత్తం మీద వచ్చిన తర్వాత నువ్వు మంచి వ్యక్తివని నేను అనుకుంటున్నాను. అయితే ఒక మాట అడుగుతున్నాను, ఒక అల్లుడి క్షేమం కోరే వ్యక్తిగా, వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్గా చెబుతున్నాను, మా బెత్లెహేము ఈదుల్లో రాత్రులు దయచేసి ఉండు. ఏంటట? మా బెత్లెహేము ఈదుల్లో, దేవుని ప్రాంతాలను పిలువబడుతున్న ఈ వీధులలో రాత్రులు మెట్టికి గడపకూడదు. దయ్యాలు తిరగబట్ట, భూతాలు తిరగబట్ట, మరి ఏం తిరుగుతాయట? దయ్యాల కన్నా ప్రమాదకరమైన వంకర మనుషుల రాత్రులు రోడ్లను తిరుగుతున్నారు. లేదు రాత్రులు అందరు నిద్రపోతుంటే రాత్రులు తిరుగుతున్నారు. ఫ్యాషన్ అయిపోయింది తెలుసు ఈ మధ్య. ఒకప్పుడు రాత్రులు తినక్కో, అక్కడ వెలుగేదో కనబడుతుంది, భయం వేస్తుందిరా అనేవారు. ఇప్పుడు అంతా వెలుగే. ఆ ముఖం మీద వెలిగించుకుని తిరుగుతాడు మొబైల్. అది ఇలా పట్టుకుని ఒకడు అంటున్నాడు, కాల్చే అంటున్నాడు. రాత్రులు రోడ్డు మీద, రాత్రులు మూలకు పోయి ఆ చేల గొట్ల మీద, ఆ చెట్ల కింద ఏ పురుగు కరిచెత్తదని భయం లేదు. స్టార్టింగ్ ఫోన్ చేసావా, ఏం కూర, ఉప్పు ఎక్కువైందా తక్కువైందా? నీకు ఎక్కువైంది ఉప్పు బాగానే. స్టార్టింగ్ అరే ఆ లోపల తిరుగుతున్నా, ఆ చీకట్లో ఏదో వెలుగుతుందంటే వెలిగేది దయ్యం కాదు, ఈ దరిద్రుడు తిరుగుతున్నాడు. అక్కడ గట్లని తిరుగుతున్నారు, పొట్లని తిరుగుతున్నారు, చెట్ల. ఒక్క యువకుడు రాత్రి నిద్రపోతున్నారు చెప్పండి. ఒక్కడు టైంకి. ఒకప్పుడు 9:30-10 కల్లా పక్కా పడుకునేవారు, గ్లోగా ఉండేవారండి ఒకప్పుడు యంగ్స్టర్స్. ఇప్పుడు చూడండి అన్ని వంకరోలు ఎక్కువైపోయాయి. టిన్నులు వచ్చేస్తున్నాయి, చూసారు ఎదరికంటున్నారు, టిన్నులు వచ్చేస్తున్నాయి, గోవలు వచ్చేస్తున్నాయి, పెరిగిపోతున్నారు. అంటే ఎందుకు? టయానికి తిని టయానికి పడుకోకపోతే వాషౌట్ అయిపోతుంది బాడీ. ఏమనుకోవట్లేదు, దానికి సరిగ్గా క్రమం పెట్టకుండా నిద్రపోయే సమయంలో కోళ్ళ తిరిగావనుకో, నిద్రపోయే సమయంలో ఈది కుక్కలు తిరిగినట్టు తిరిగానుకో, ఒకరోజు నిజంగానే నిద్రపోతావు. హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయట తెలుసా? హార్ట్ స్ట్రోకులు రావడానికి ఈ మధ్య ఎక్కువ యువకులకి హార్ట్ స్ట్రోక్ రావడానికి ప్రధానంగా వైద్య శాస్త్రం 2 కారణాలు చెప్తుంది. 1 నిద్రలేమి, 2 మొబైల్ వాడకం. అందుకే హృదయం తట్టుకోలేక గుద్దెత్తుంది ఒక్కొక్కడు. లేదిక హార్ట్ స్ట్రోక్. నిద్ర సరిపోకపోతే నిజంగానే చెప్తున్నాను, ఫంక్షనింగ్ తేడా వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? రాత్రులంతా తిరుగుతారు చాలా మంది. మొబైల్తో వాడకం సరిపోలేదని ఎక్స్ట్రీమ్ కుర్రగాళ్ళు కొంతమంది ఏకంగా బాత్రూమ్కే పోనట్టే పోతున్నారు. బాత్రూంలోకి పోను ఎందుకండి?
పడిపోయి ఉంటారులేండి మీ కుర్రలు నవ్వుకుంటున్నారు. బాత్రూంలోనికే ఫోను. బాత్రూంలో ఏముందంటే బాత్రూంలోనే ఓపెన్ చేస్తాడు ఇప్పుడు ఫేస్బుక్. లైక్లు ఎందుకు ఇచ్చారు? ఇందాక ఆ చెట్టుగడ ఫోటో దిగాను, దానికి లైక్లు ఎన్ని వచ్చినాయి. ఏవచ్చమైన హైవే ఉంటుందండి రాజమండ్రికి రావులపాలెం మధ్యలో. ఒక లైటింగ్ వేసి ఉంటుంది. ఆ నైట్ టైం ఆ హైవే మీద భయంకరమైన లారీలు వస్తుంటే, లారీలు వస్తున్నాయన్న భయం కాదు, ఫోటోలు. ఇలా కూర్చుంటాడు, కాలు ఇలా పైకి ఎడతాడు, షర్ట్ ఇలా వెనక్కి లాగుతాడు. ఓకేనంటే ఓకే ఆ ఫోటో తీసి వచ్చి లోపల లారీ ఎత్తుకెళ్ళిపోతే ఇంక చివరి ఫోటో అదే. ఇప్పుడు ఈ ఫోటోలు మిడ్ నైట్ మీటింగ్ అయ్యి ఇంటికి వెళ్తుంటే 2:30కి ఫోటోలు ఏంటండి వీళ్ళకి? ఎక్కడెక్కడికి వెళ్ళి స్పెషల్గా ఫోటో ఉండాలని దిగడట. అదే లాస్ట్ ఫోటో అయిపోయింది, జారిపోయి కొండ మీద కింద పడుతుంది. ఫోటోలు మొబైల్ వాడకాలు ఎంత దారుణంగా తిరుగుతున్నారు చూడండి. రాత్రులు తిరుగుతున్నారు. నేను అడుగుతున్నాను, కొంతమంది షాటింగ్ చేసి పాడవుతున్నారు, మరికొంతమంది సినిమా ఫ్లేవర్, మరికొంతమంది మొబైల్స్లో చూడకూడని నీళ్ళు చిత్రాలు కలవడబట్టారు. ఇలాంటి విషయాలు ఎప్పుడైతే వాళ్ళు తిరుగుతున్నారో, వాళ్ళు తిరుగుతుండగా ఈరోజు టెక్నాలజీతో పాడవుతున్నారు. ఆ రోజు వారుకున్న భయంకరమైన ఇంటర్నల్గా వాళ్ళు నలిగిపోతున్న, ఎక్స్పోజ్ చేస్తున్న వారి బిహేవియర్ని ఎక్స్పోజ్ చేసి పాడైపోయి ఏం చేస్తున్నారు చెబుతున్నాడు చూడండి. అదే 19వ అధ్యాయం 20వ వచనం కింద నుండి చదవండి. అదే 19వ అధ్యాయం, మెట్టుకు ఈదులో రాత్రి గడపకూడదల్లుడు, అతన్ని ఇంట చేర్చుకొని వారి గాడిదల కొరకు అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొని వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు. అందుకు మా ఈదులో తిరగకండి. ఎవరున్నారట ఈదులో? ఒకటోసారి చెప్పండి, ఆ ఈదులో ఎవరు తిరుగుతున్నారట? పోకిరీలు. రెండోసారి చెప్పండి, పోకిరీలు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ పోకిరీ హీరోలు ఈరోజు మన ఈదుల్లో ఉన్నారా లేదా? చెప్ప ఎంత పోకిరీ పనులు చేస్తే చెప్పండి అంత హీరోయిజం. తెలుసా? ఎంత పోకిరీ పనులు చేస్తే అంత హీరోయిజం. పోకిరీ, దరిద్రులు, పనికిమాలినోళ్ళు. నేను చదువుకున్న టైంలో ఒక విచిత్రమైన సినిమా ఉంటుందండి. ఆ సినిమా పేరే ఎదవ. సినిమా పేరు ఎదవ, దాని ఇంగ్లీష్లో ఇడియట్ అంట. సినిమా పేరు ఎదవ, సినిమా పేరు పోకిరి, సినిమా పేరు మెంట్లాడు, సినిమా పేరు చెప్పండి. ఈరోజు కుర్రగాళ్ళు ఫ్యాషనేట్ చెప్పిన ఎదవలు, పోకిరీలు, మెంట్లోడు, ఇంకా చెప్పండి, నాకు పేర్లు రావట్లేదు. ఇలాంటి పేర్లండి, ఇలాంటి పేర్లు. మత్తెక్కిపోయినోడు, నిద్ర రావట్లేదు, ఇవంటి పేర్లు. ఇలాంటి పేర్లన్నీ పెట్టుకుని వీళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ అయిపోయారు తెలుసా? రాత్రులు నిద్రపోరట. వీళ్ళు ఏదో ఘనకారాలు చేస్తున్నారని ఇలాంటి సెంటర్లో నడివీధులు దాటి 4 ఈదులు కలుస్తున్న సెంటర్లో వీళ్ళు చేసే పనికి మాలినంగా ఏంటో తెలుసా? ఎవడో పనికి మాలిన వాడు పుట్టినరోజట, ఆ పుట్టినరోజుకి ఈడు పడుకోడట, మనల్ని పడుకోనివ్వడట, అందుకు ఫ్లెక్స్ పెట్టాడట, ఆ ఫ్లెక్స్ కింద ఈడు ఫోటోలు వేసాడట. ఆడికి సిగ్గులేదు, ఈడికి అంతకన్నా సిగ్గులేదు. ఏం ఫోటో వేశారంటే ఆ ఫోటోలో వేసిన ఆ నాయకుడు ఎవరు? దేశభక్తుడా? ఆ నాయకుడు ఎవరు? ఇతరుల కొరకు ప్రాణాలు పెట్టినోడా? ఆ నాయకుడు ఎవడు? ఆడి పనికి మాలిన తాగుబోతి, ఆడి కాలం బాగోక హీరో అయిపోయాడు. ఆ పనికి మాలిన తాగుబోతు. పోనీ ఆ స్టిల్లే ఉంది, అందులో ఒకడు బీరట్టుకున్నాడట, ఒకడు కత్తట్టుకున్నాడట, ఒకడు ఇలా ఇవ్వండి స్టిల్. నేను అడుగుతున్నాను, మీ ఊరు పెద్దలు ఎవరైతే ఉన్నారో, నీ గవిని పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇలాంటివి అడగండి. ఇలాంటి పనికి మాలిన ఫ్లెక్స్లు పెట్టకండి రా, మీ తాట తీస్తాను, లేదా పంచాయతీకి కంప్లైంట్ చేస్తామని చెప్పండి. ఏం చూపిస్తున్నారు చెప్పండి? ఒక దేశానికి సంబంధించిన కొటేషన్ పెట్టారా? ఒక దేశానికి ఉపయోగపడే యువతకి అవసరమైన గాంధీ గారు చెప్పిన మాటలు పెట్టారు. ఏం పెట్టారు? ఒక వంకర సినిమా ఏదో వస్తే ఒక ఆడపిడ వాళ్ళ ఒళ్ళో కూర్చుంటే అది ఫోటో అట, ఆ ఫోటోల కింద ఇలా ఫోటోలు అట. ఓకిరీలు, దరిద్రులు, దుర్మార్గులు,
ఇలాంటి వారందరూ ఎక్కువైపోయి ఆ ఊర్లో తిరుగుతున్నారు. అడగకపోతే ఏమవుతుందంటే అక్కడతోనే ఆగుతారు అనుకుంటున్నారా? ఆ హీరోగాడు ఏం చేశారు, వీళ్ళకు కూడా అదే చేయలేము. మన నరికేసాడు ఒకటి తల, మీరు చూసారు లేదో. నీకు ఎలా తల నరికేయాలనిపించిందంటే ఆ సినిమాలో హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అలా కట్టుకుని పోలీస్ స్టేషన్కి వస్తాడు. అలా ఎలా నరికేశారంటే అలాగా ఆయనలాగే అలా నరికేసాను అన్నాడు. తలకాయలు నరికేస్తున్నారు, గుండెకాయలు కోసేస్తున్నారు. మీరు అనుకోకుండా వదిలేకండి. బాబు మా నాయకులారా, మా ఓట్లు అడుగుతున్న పెద్ద మనుషులారా, మాకు సిమెంట్ రోడ్లు కాదు, మా గుంటలు పడిపోయిన రోడ్లు కాదు, మా ఎదవలను బాగు చేయండి బాబు అని అడగండి. మనం అవి అడగం. రోడ్డు వేసేయండి, ఇంకేమానం గేర్లు వేసి తిరుగుతారు మా కుర్ర బ్యాచ్ అని చెప్తారు. రోడ్లు కాదు, మా ఎదవల్ని కంట్రోల్ చేసే నాయకత్వం తీసుకురండి. ఓట్లకు వస్తున్నారు, వీళ్ళని ఎగేసుకుని తాగుబోతే ఎదవల్లా తయారు చేసి మీ జెండాలు ఎట్టు దిగుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు మీరు ఏం చేస్తారు? మీకు మేము ఓట్లు వేయాలంటే ఖచ్చితమైన రూల్స్ మా ఏరియాకి తీసుకురండి. అడగండి, ఓటేసే ముందు అడగరు. నోటిచ్చే ఓటేసేస్తాం, నోటిచ్చి ఓటేసి చివరికి వాడు మనల్ని బానిసం చేసుకుంటాడు. ఏ ఏరియాలో ఒక నాయకుడిని, ఒక రాజు లాంటి వాడిని మనం ఎంపిక చేస్తే ఆ ఊర్లో యువత పాడైతే నేను చెప్తున్నాను, ఆ నాయకుడిదే బాధ్యత. గుర్తుపెట్టుకో, ఆ రాజుకున్న ఆ వ్యక్తిదే బాధ్యత. కుర్రోళ్ళు ఇంకా చెడిపోవడానికి ఏం చేశారయ్యంటే బ్రాండ్ మార్చారట. పాత బ్రాండ్లు మానేసి మొన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన ముందు ఆయన వచ్చిన వాడేమో బ్రాండ్ మార్చాడు. మొన్న ఇక్కడ సభకు వచ్చిన ఆయన ఈయనేమంటున్నాడు, మళ్ళీ బాధపడకండి, పాత బ్రాండ్లు తెస్తాం. ఆయనకి ఇంకా అనకూడదు నేను. ఇంకా ఆయన బ్రాండ్ మార్చాడట, ఈయన గారట బాధపడకండి మళ్ళీ పాత బ్రాండ్. అసలు మీకు ఎట్టాలి బ్రాండ్ మేళం? ఎవడరా మిమ్మల్ని నాయకులు అన్నది? బ్యాండీలా, సారాలా? ఇవా యువకులు నేర్పించేది? మీ జెండాలు మీ కొమ్ము కాస్తే మీ వెనకాల ఇష్టానుసారమైన కార్యం ఇదా? అడిగేవాళ్ళు లేడు బెత్లెహేములో, కడిగేవాళ్ళు లేడు ఇజ్రాయెల్ దేశంలో. నాయకత్వాన్ని అమలు చేసేవాళ్ళు. అందుకే ఎవడికి వాడే పెట్టిరేగిపోయాడు. చదివితే భయం వేస్తుందండి. కింద వచ్చినారు, చెప్పలేని కార్యాన్ని చేసి కూర్చున్నారు. అక్కడ మాట్లాడుకోలేని కార్యాన్ని చేసి కూర్చున్నారు. ఏం చేశారు? ఆ తలుపులు కొట్టారట. ఆ పోకిరీడా ఇల్లు చుట్టుకొని తలుపులు కొట్టి నీ ఇంటకు వచ్చిన మనుషుల్ని నేను ఎరుగున్నట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంట యజమానుడైన ముసలవానితో గొడవెట్టేసుకున్నా. ఈ న్యాయాధిపతులు 19వ అధ్యాయం చదువుతుంటే గుండె బరువెక్కిపోయే మాట్లాడి చెప్పిన ఆదికాండం 19వ అధ్యాయం సొదొమ గొమొర్రా జ్ఞాపకం. ఆదికాండం 19వ అధ్యాయం సొదొమ గొమొర్రాలా అయిపోయింది. సొదొమ గొమొర్రాకి అసలు బెత్లెహేముకి సంబంధం ఉందండి? బెత్లెహేం అంటేనే రక్షణా స్థలం. అలాంటి రక్షణా స్థలాన్ని సొదొమ గొమొర్రా చేసి పాడేశారు. సొదొమ గొమొర్రాలో ఏం జరుగుతున్నాయంటే మీ ఇంట్లో ఉన్న ఆ ఆడపిల్లను బయటికి తేలలేదట. నాకు మగాడు కావాలి. మీరు గమనించలేదు ఈ మధ్య ఈ టైపు మనుషులు ఎక్కువైపోయారు. మీరు చూసారా? ఇప్పుడు ఎక్కడో మెయిన్ అర్బన్ సిటీల్లో ఉండేవారండి సిగ్నల్స్ దగ్గర. ఈ మధ్య కొంతమంది ఎక్కువైపోయారు. చాలా మంది యువకులు జాయిన్ అవుతున్నారు. నేను ఎందుకు బైబిల్ని బట్టి నేను చెప్తున్నా, ఒకవేళ ఏ వివాదమైన ఈ మాట నాకు అనవసరంగా ఒక మాట చెప్తున్నాను. పాపానికి ఎక్స్ట్రీమ్, పాపానికి మరింత తీవ్రమైన గుర్తు ఏంటి చెప్తున్నా? పురుషులు సైతము స్వభావాన్ని మర్చిపో, వారు స్వభావ విరుద్ధమైన చర్య. ఇది ఇక ప్రపంచం అయిపోతుంది అనడానికి గుర్తు. ఇక ప్రపంచం చిరిగిపోతుంది అనడానికి గుర్తు. సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక బిల్లులు వారికి పెడుతుందంటే ఇక అయిపోయింది న్యాయం కూడా అనడానికి గుర్తెత్తి. పాపం చేయడానికి వాళ్ళు దారుణంగా ఆ ఇంటికి వచ్చిన మగాడేటండి వీళ్ళకి. ఆ ముసలోడు తట్టుకోలేక ఆ ఇంటి చుట్టుకున్నప్పుడు ఆ బయట ఉన్న లోపల ఉన్న ఆవిడ్ని బయటకు తోసేస్తారు. తోసేస్తే తెల్లవార్లు మృగాలు పడిపోయినట్టు ఒక గుంపంతా వచ్చి ఆ స్త్రీ మీద, అమ్మాయి మీద పడిపోయి తెల్లవార్లు తన శరీరాన్ని జల్లెడి పట్టేస్తే స్పృహ కోల్పోయి కోమాలో. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదవ. స్పృహ కోల్పోయింది, పూర్తిగా కోమాలోకి పోయింది. కోమాలోకి పోయిన తర్వాత ఇక అర్థమైపోయింది ఇది చివరి శ్వాస, చచ్చిపోతుంది. మాట నేను చెప్పనా? భయంకరంగా బెత్లెహేములో అత్యాచారాలు.
భయంకరమైన అత్యాచారం. ఆడదాన్ని జల్లెడ పట్టేశాడు. పట్టుకోలేకపోయాడు భర్త. కానీ భర్త లబోదిబాని గుండెలు కొట్టుకున్న ఆయన తీసుకునే నిర్ణయం ఒక మానవ మృగం లాంటి నిర్ణయం. ఏం తీసుకున్నాడు చెప్పనా? ఆ ఆడదాని శరీరాన్ని 12 ముక్కలు నరికి 12 గోత్రాలు మొక్కలు నరకడం ఏంటండి మనిషిని? మీరు చూస్తున్నారు లేదో వార్తల్ని. ముక్కలు నరికి బకెట్లో దాశారట. చదివారా వార్త? బకెట్లో దాయడం కాదు, ఏమన్నా బట్ల బాడీ. ఒక ఆవిడ ఏకంగా ఎక్కడ తెలిసిపోద్దేమో అని వాళ్ళ ఆయన్ని, ఒకడు ఏకంగా ఎక్కడ తెలిసిపోద్దేమో అని తన భార్యని, ఇద్దరు ఒకలాంటి కేసులే. వీళ్ళిద్దరూ కలిసి మిక్సీలో ఇద్దరిని జ్యూస్ చేసి నిల్వ చేసి ఉంచారట, డ్రైనేజీలో పారిపోద్దామని. దుమ్ములు చూసవలేదు, దొరికేశారు, దుమ్ములు ఎరగొట్టేశారు. ఇలా చూసారా? మొన్నగాక నిన్న ఆ పూజారి, దేవుడికి నిత్యము పూజలు అందించే పూజారే సెప్టిక్ ట్యాంకులో ముక్కలు నరికి వెనకాల గుడి వెనకాలే పాతేశాడట. ఈ ఘోరాలు ఈ రోజే కాదు, బెత్లెహేముపురములో కూడా చెప్పండి ఈ ఘోరాలు జరిగాయి. ముక్కలు నరికేశాడు. 12 ముక్కలు పంపిస్తే ఏమైపోయింది ప్రపంచం? మీకు అర్థమైపోవాలి. తప్పు ఎలా ప్రారంభమైందో చూడండి. మొట్టమొదటి తప్పు సరైన నాయకుడు. మొట్టమొదటి తప్పు సరైన నాయకుడు లేడు. రెండో తప్పు లా లేదు. మూడో తప్పు కుటుంబంలో భార్య ఉండగా మరో దాన్ని తేవడం. మూడో తప్పు. నాలుగో తప్పు ఆమె ఇతడు ఉండగా మరొకడితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం. నాలుగో తప్పు. ఆ తప్పుల్లో తప్పు ఆ ఊరెళ్ళి అక్కడ బస చేయడం. ఇంకో తప్పు. ఇంకా తప్పు ఆ ఊరు మనుషులు మగాన్నే పాడు చేయాలని కూడా ఇంకా తప్పు. ఇక వినలేని తప్పు మీద తప్పు, సాటి మనిషిని ముక్కలుగా నరికేయడం ఇంకా తప్పు. ఒక్క తప్పు ఎన్నిటిని చుట్టేస్తుంది. ఒక్క తప్పు అన్నిటినీ. ఊరు బాలేదు, రాజు లేడు, కుటుంబాలు బాలేదు. ఇలాంటి టైంలో ఎక్కడ ఏ పరిస్థితులు బాలేదు. పోనీ చెడ్డోళ్ళంటే ఇలా చెడిపోయారు. మంచోళ్ళు కాస్తంత మంచిగా ఉన్న పెద్ద మనుషుల కుటుంబాల్లో కూడా ఇద్దరేసిని మెయింటైన్ చేస్తారు. ఒక అభాగ్యురాలు ఉంది. సేమ్ ఈ గ్రంథం ఆ గ్రంథం ఒకే సమకాలీన పుస్తకం. అభాగ్యురాలు అన్న, మరొక ఆవిడ పెనిన్న. వీళ్ళిద్దరినే చేసుకున్న ఆయన ఎల్కానా. ఆ ఎల్కానా అనే ఆ వ్యక్తి ఎవరంటే లేవీయుడు. ఆ లేవీయుడు కూడా చేసిన పని వీళ్ళ సేవ మరిచిపోయారండి. లేవీయుడు చేసిన ఈ పని ఏంటంటే ఈయన గారు కూడా పెనిన్నాని చేసుకున్నాడట, అన్నానే చేసుకున్నాడట. నేను అడుగుతున్నానండి ఒక మాట. కుటుంబ వాతావరణం, ఊరు వాతావరణం చూసాం, ఇప్పుడు కుటుంబ వాతావరణం చూస్తున్నాం. ఒకే ఇంట్లో ఇద్దరుంటే ఆ ఇల్లు వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఒకరుంటేనే సరిగ్గా లేకపోతే ఇల్లు ఏకంగా అగ్నిపర్వతం అయిపోతుంది. అలాంటిది ఒకడే ఉండా ఒకడికి ఇద్దరుంటే నిమిషం ఉండలేమా ఇంట్లో? మీరు చూడండి కావాలి. తోటికాళ్ళకే పడదు, ఏపరాళ్ళకే పడదు. తోటికోళ్ళకి ఏపరాళ్ళకే పడకపోతే భర్త ఒకడుండి ఇద్దరు సవితి ఇల్లాలు కూడా ఒకే ఇంట్లో ఉంటే ఊరు వాడ యమానం పోతే ఇంకా. మీరు గమనించారా ఆ టైపు? వాళ్ళు వేసే రికార్డ్స్ ఉంటాయండి, మామూలు రికార్డులు కదా. ఆ క్యాసెట్ అవ్వదు. వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం పెట్టుకొని ఇక్కడ బొరపించెక్కిపోయాడు, తలూడిపోద్దాడు. ఆడొచ్చే సమయానికి తిట్టుకుంటారు, రోజు గొడవ పెట్టుకుంటారు. గొడవ పెట్టడం ముఖ్యమైన కారణం వీడే. ఆ రోజు గొడవ పెట్టుకుంటారు. ఆ గొడవ ఎలా పెట్టుకుంటారు చెప్పండి? డైరెక్ట్ పెట్టుకోరు. వాళ్ళు రూపకలంకారంగా పెట్టుకుంటారు. రూపకలంకారం అంటే సింబాలిక్ లాంగ్వేజ్ గొడవలు. సింబాలిక్ లాంగ్వేజ్లో రూపకలంకారపు గొడవలు అని చెప్పిన డైరెక్ట్గా తిట్టదు ఆవిడ. కోడిని వంకెట్టు తిడతారు. డైరెక్ట్గా తిట్టదు ఆవిడ. కుక్కను వంకెట్టు తిడుతుంది. సిగ్గుమాలిన కుక్క, ఎప్పుడు ఇంట్లోనే తిడుతుంది యాదవ కుక్క అన్న. అప్పుడు ఆవిడ ఏమంటుందండి ఆ టైం నుంచి? యాదవ మోహన్ మొట్లో పెడితే మొట్లు ఉంటుంది, నడ్డి ఎరగొట్టేలా పనికి దాన్ని. ఇక ఈ రికార్డులు మనం వెళ్ళాం. అలాంటి ఇంట్లో చిన్న పిల్లలుంటే ఏమైపోతారండి? అయిపోతారు. మగాలు గుర్తుపెట్టుకోండి. అలాంటి ఇంట్లో ఇలాంటి వాతావరణాన్ని పెడితే ఏమవుద్ది? ఇవిలో చెప్పచ్చలేదు కానీ మొన్న మీటింగ్కి వెళ్తే భీమవరం మీటింగ్లో నైట్ సెల్టర్ ఒక రూమ్లో ఉన్నాము. ఆ రూమ్లో ఉంటే మేము రూమ్లో ఉండి మళ్ళీ మీటింగ్ బయలుదేరి వెళ్తుండగా గేటు దగ్గర పెద్ద గొడవ అయిపోతుంది.
ప్రకాశ్ అన్న, నేను, కొంతమంది తమ్ముళ్ళు ఉన్నాం. గొడవేటని చూస్తే ఈడ అలా ఆవిడకి చెప్పకుండా ఒక ఆవిడతో ఇక్కడ లవ్ ఎక్స్పోజ్ చేస్తున్నాడంటే, ఈ లవ్ ఎక్స్పోజ్ చేసి రూమ్ తీసాడన్న సమయానికి ఆవిడ ఎగురుకుంటూ ఇలా బాక్సింగ్ కవర్లో దొక్కండి ఆవిడకి అంతే. ఇలా ఎగురుకుంటూ వచ్చాడు, ఎలా గుద్ది ఆవిడ కొప్పట్టుకుని కిందకి లాగి దబాదబా గుర్తుంటే కొంచెం సేపు ఉంచాను, బాగుంది సీన్ అన్నా నేను. ఆడు ఇంక ఏమనలేక అది కాదే ఆగే నీ కాళ్ళెట్టు కూడా వదిలే అంటున్నాడు. అడుగుతున్నాను, ఒక్కడే ఉండే ఆ ఒక్కడు కౌగుల్లోకి ఇద్దరుంటే ఇంకా రోజు డెవలప్ ఇంకా ఇంట్లో అలాంటి వాతావరణాలు ఆ ఇంట్లో జరుగుతున్నాయి. ఆ పెనిన్న ఉంది, ఆమె అస్సలు మంచి బుద్ధి కదా, ఆమెది అస్సలు మంచి బుద్ధి కాదు. ఆమె మాట్లాడితే ఏమనదు, ఏ గొడవ పెట్టుకున్నా ఏదోలా గొడవ పెట్టుకుని ఒకే ఒక్క కారణం, ఎన్నంటే చెప్పు నువ్వు గొడ్రాలువే అంటదంట. ఎన్ని గొడవలు పెట్టినా, ఎంత గొడవ అంతా చివరికి అక్కడ చేస్తాయి, నువ్వు ఎన్నంటే చెప్పు, నీకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు, నాకు పిల్లల్ని ఇచ్చి నువ్వు గొడ్డుదాని అన్నది. ఈమె ఎలాంటిదండి, ఈమె ఎలాంటి చెప్పు, కన్నావులే నువ్వు కన్నా ఊళ్ళో పంది కన్నా అనలేదు ఆవిడ, మనమైతే అనేద్దాం. ఆవిడ అలాంటిది కాదు, ఆవిడ అలా అనదు. సై అంటే సై అనదు, గొడవ అంటే గొడవడదు అనేదాన్ని అన్నేస్తుంది, ఏమన్నా లోపల దాచుకుని. దానికి గొడవ ఆడాలంటే ఈవిడికి రైట్ హక్కు ఎక్కువ ఉంటుంది. గొడవ ఆడాలంటే గొడవ ఆడొచ్చు, ఆవిడ ఎలా అడగొచ్చు, ఎల్కానా నా యజమాని అయిన ఎల్కానా, నేనుండగా ఆమెను ఎందుకు తెచ్చు, ఆమె ఉండగా నన్ను ఎందుకు తెచ్చు, నా జీవితాన్ని ఈ రోజు ఎందుకు ఇలా చేస్తావు, రోజు అది అనడానికి నా జీవితాన్ని ఇలా ఎందుకు చేశాను అడగొచ్చు. అడిగిందా? అడగదు. ఎందుకంటే ఆమె అడగదు, ఎందుకంటే ఆమె భయభక్తులు కలిగిన తల్లి, భయము భక్తి కలిగిన తల్లి. పాడైన సమాజంలో, పాడైన కుటుంబంలో, పాడైపోయిన ఈ వంకర మనుషుల మధ్య పాడవ్వని ఒక ఉత్తమమైన ఇంటి ఇల్లాలు ఎవరైనా ఉందంటే ఆ రోజు అన్నమ్మ. ఎన్నున్నా లోపల దాచుకొని, ఎన్నన్నా లోపలెట్టేసుకుంటుంది. ఆ పెదాల వెనకాలే బాధ చేస్తుంది, ఆ గుండెల లోతుల్లోనే కుమిలిపోయి ఏమున్నా ముక్కుతూ ములుగుతూ ఆ దేవుడి దగ్గరే ఏడుస్తుంది తప్ప పైకి భక్తి, బయటకు వచ్చిన తర్వాత లేనిపోయిన గొడవలకు దిగే రకమైతే కాదు. మనం అయితే ఏం చేద్దాం, భక్తే చెప్పాలి, గొడవే. ఆవిడ ఎలా కంటున్నాడు అంటే చెప్ప, ఆవిడ సంఘ పెద్ద, ఆవిడ ఏమన్నా అగా మాస్టర్ గారు వెళ్ళిపోయినా చూసుకుందాం, మాస్టర్ గారు వెళ్ళిపోతే ఏం చదువు ఇప్పుడైతే ఆవిడని మరొక ఆవిడ ఆగో చర్చ అయిపోయింది కూడా బతికిపోయాడు, చర్చ అయిపోయింది కూడా బతికిపోయాడు, లేదా నేను సంగతి చూద్దాం అంట. ఎంత భక్తో మహాతల్లికి, ప్రెసిడెంట్ అమ్మకి చర్చ అయిపోయేది కాదు బతికిపోతాడు. పాస్ట్ గారు ఉండిపోయారు, పాస్ట్ గారు లేకపోతే పదేతవా ఉండి, చర్చి లేకపోతే సంపేతవా ఉండి అన్నా. నీలాంటి నాలాంటిది కాదు, ఎవరిని ఏమనదు, తప్పు తనది కాకపోయినా ఎదుటోళ్ళు ఎంతరిసినా ఏమనదు. అన్నే భర్తను కూడా అడగలేదు. భర్త అర్థం చేసుకుని, అన్న సారీ అన్న, పిల్లలు లేకపోతే ఏమైంది, పిల్లల కన్నా 10 మంది కొడుకుల కన్నా నేను చూసుకుంటాను, సారీ అన్నీ కాదు. సరే సార్, అలా సార్ అని ఏమి బొజ్జగించలేదు. నాకు ఓదార్పు కుటుంబంలో దొరకదు, నాకు ఓదార్పు భర్త దగ్గర దొరకదు, నాకు ఓదార్పు ఈ ఊళ్ళో దొరకదు, నాకు ఓదార్పు ఎక్కడా దొరకదు. నలిగిపోయిన హృదయానికి ఓదార్పు దొరికే స్థలము ఏదైనా ఉందంటే ఒకే ఒక్కటి, దేవుని సంఘం, స్థలము దేవుని మందిరం, శిలువ. సంఘములో దొరుకుద్ది, సంఘములో దేవుని మందిరంలో నాకు మనశ్శాంతి దొరుకుతుందని ఆ ముక్కుతూ మూలుగుతూ ఏడాది వచ్చి అక్కడ మోకాలు వేసి ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే ఏం జరుగుతుందో చూడండి. మొదటి అధ్యాయం 15 వచనం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 15 వచనం. అన్న పై వచనం చూద్దాం ఒకసారి, 14 వచనం. ఎంతవరకు నీవు మత్తురాలు అయ్యుందువు, నీవు ద్రాక్షారసమును తీసివేయమని చెప్పగా, బాగా వినాలి, ఊరు బాలేదు, నెక్స్ట్ కుటుంబాలు బాలేదు, నెక్స్ట్ ఏమీ బాగోకపోయినా ఎక్కడ వాతావరణం బాగుండాలి చెప్పు, సంఘ వాతావరణం బాగుండాలి. సంఘంలో ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి, అర్థం చేసుకునే వ్యక్తులు ఉండాలి. అక్కడ అర్థం చేసుకునే వ్యక్తులు, వాతావరణం ఉంటుందని ఏడాది దేవుని సన్నిధికి పోతే వయసు అయిపోయిన 90 ఏళ్ళ పెద్ద అయిన ఏలి ఎక్కడున్నాడు. ఆ ఏలి వయసుకు తగ్గ మాట కాకుండా వయసును మీరిన మాట బాధపడుతున్న అన్నాని ఇలా అన్నాడట, రాత్రి తాగింది నీకు దిగలేదా? ఏమైపోవాలండి ఆవిడ?
ఇంట్లోని బాధ పెట్టేసి, బయట బాధ పెట్టేసి, పొరుగువారు బాధ పెట్టేసి, సవితి బాధ పెట్టి, చివరికి సంఘానికి వస్తే ఆ సేవకుడు కూడా ఎంత మాట అంటే, మనమైతే ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం. ఈ లోకం మంచి. ఆమె ఏం చేయలా, ఆమె ఏమల్లా, ఆమెను తిడుతున్న వారిని ఏమనదు, ఆమెని కించపరిచి మాట్లాడుతున్న వ్యక్తులను కూడా ఏమందు. అర్థం చేసుకున్న సరి అయిన తల్లి ఎప్పుడు రోడ్డెక్కి చెప్పండి గొడవలాడు. అర్థం చేసుకోలేదే చెప్పండి మాట్లాడితే రోడ్డెక్కేస్తుంది. బాగా తిరిగి మాట్లాడుతున్న ఆవిడ ఆమె ఏమనలేదు, నిలబడింది. అయ్యా మీకు మాట చెప్పాలి, నా ఏలినవాడా, మీరు పెద్దవారు, మా ఏలికలు, మా నాయకులు, ఒకవేళ మనల్ని అపార్థం చేసుకుని మీరు ఒక మాట అన్నా మిమ్మల్ని ఏమనవయ్యా, నేను మాట అంటున్నాను నా ఏలినవాడా, మీకు మాట చెబుతున్నాను నా ఏలినవాడా, నేను మనోదుఖం గలవాని దానిగా ఉన్నానే తప్ప మద్యము తాగలేదయ్యా. మనోదుఖం అంటే లోపల బాధ ఎక్కువైపోయింది అనుకోండి, మాటలు రావు, ఏమొస్తాయి చెప్పండి? మూలుగులు. అన్న ఏడవలేక మూలుగుతుందంటే ఎదుటోళ్ళకి ఎలా కనబడుతుంది, ఎంత మూలుగుతుందో తెలుసా? ఒక మత్తెక్కిపోయిన వ్యక్తులు ఎంత మూలుగుతారో ఆ దుఃఖంలో అంత కుమిలిపోయి మూలుగుతుంది, ఏడుస్తుంది. తను కించపరిచిన వారిని గౌరవిస్తుంది, తను నిందించిన వారిని గౌరవిస్తుంది. ఎన్ని జరిగినా, వాతావరణం ఎంత పాడైపోయినా, అఫేర్స్ మీద అఫేర్స్, ఫ్యామిలీలో ఉన్న ఇంటి ఇల్లాళ్ళు పెట్టుకునే అలాంటి రోజులున్నా ఎక్కడా పాడవకుండా దేవుని దగ్గరికి గుట్టుగా వచ్చి ఏడిసే ఒకే ఒక్క ఇల్లాలో ఆ తరంలో కనబడుతుంది. ఎవరు చెప్ప అన్నా, ఆ ఒక్క తల్లి అక్కడికి వచ్చి ఏడుస్తూ అయ్యా మీరు పెద్దవారు, నేను చిన్నదాన్ని, అలా అనకండి అయ్యా, నేను మద్యం తాగలేదు, యెహోవాకి నా బాధ చెప్పుకుంటాను. మనమైతే ఏమందో చెప్పనా? పెద్దోడు అయిపోయాడు, బతికిపోయావు, అసలే టెంపర్లో ఉన్నాను. చెప్పండి. పెద్దోడివి పాస్టర్ గారు అయిపోయాడు కదా, ఇంకో మాట ఇదే మాట ఇంకో అక్కడ అంటేనా రచ్చ రంబోలు అయిపోయినాయి అనుకోండి. ఇందులో పగిలిపోతే పాస్టర్ గారు ఏమనుకోండి. పాస్టర్ గారు ఒక మాట అంటే పడేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు. పాస్టర్ నిజంగానే ఉన్న లోపాన్ని ఎత్తి మాట్లాడితేనే ఇదేం పాస్టర్ అండి అంటున్నారు. ఏదో పెద్ద అందంగా ఉన్నట్టు, ఏదో కుదురుగా ఉన్నట్టు సరి చేసే పాస్టర్లు చెబుతుంటే వాళ్ళే తిట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదే కోనసీమ నుంచి సరిగ్గా ఒక 2 ఏళ్ల క్రితం ఆ పనికి మాలిన దాని అడ్రస్ నాకు తెలుసు, కానీ క్రైస్తవుడిగా వదిలేసిన లేదు, ఆధార్ కార్డు బంధువులు లెక్క కరెక్ట్ చేసి ఆ పాస్పోర్ట్ క్యాన్సిల్ తీసుకొచ్చి మొత్తం ఈ కోనసీమలో తిప్పేది. ఆ మీద లేని ఆడియో మాట్లాడి పెట్టిందండి పనికి మాలి. ఎవడో పనికి మాలిన ఏదో మాట్లాడమంటే మాట్లాడి బాబు జేమ్స్ పాస్టరు అని సాగదీసి పెట్టింది నా గురించి. నువ్వు పెద్ద పాస్టర్వా, నీ మీద ఇలాగే. నేను ఆ టైంలో మాట్లాడకూడదు, అందుకే నేను రిప్లై ఇవ్వలా. ఇప్పుడు నేను మాట్లాడే టైం మీరు ఏం మాట్లాడి మీ నడ్డెర కొట్టుకునే టైం గుర్తెట్టుకో. ఆ రోజు ఎంత వంకరగా మాట్లాడి పెట్టింది. నేను అనుకున్నాను ఎవరైతే మాట్లాడిందో వాళ్ళ మరిది గారే ఫోన్ చేసి మొత్తం డోర్ నెంబర్తో సహా నాకు ఇచ్చాడు. ఆ రోజే అయిపోయిన అమ్మగారు మొత్తం అక్కడ గడిగే గిన్నె ఇక్కడ గడుగుని వచ్చి రైస్తోడికి వదిలేసాం పో. ఎవడో పనికి మాలిన ఏదో ఎక్కించింది, పనికి మాలినాడు ఎవడో ఏదో ఎక్కించాడు, నోటికి వచ్చింది, అలా మాట్లాడి ఒక ఆడియో పెట్టింది. పెడితే ఏం ఒరిగింది, ఏమి తగ్గింది, చివరికి మాట్లాడి మీరే సిగ్గుపడ్డారు. సత్యమే కలిసింది, న్యాయమే కలిసింది. ఆ దేవుడు నా గౌరవాన్ని కాపాడి మిమ్మల్ని సిగ్గుపరిచాడు. గుర్తుపెట్టు. నేనేం వివరించాల్సిన అవసరం లేదు, ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం మౌనంగా ఉంటే మన వెనకాల మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు, ఆయనే మనం నమ్మిన దేవుడు. గుర్తు మాట్లాడాడు, ఆవిడ మౌనంగా ఉంది, ఏమనలేదు. అయ్యా మీరు పెద్దవారు, నన్ను బాధ పెట్టిన వాళ్ళని కూడా నేను ఏమనలేను. నాకు మూలుగుతూ ప్రార్థన చేసి మూలుగుతూ ఒక మాట ఉంది, తండ్రి ఇంట్లోనూ మనశ్శాంతి, ఊర్లోనూ మనశ్శాంతి. ఎఫ్రాయిము మన్యము ప్రాంతంలో భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. చివరికి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భయంకరమైన నేర ప్రవృత్తి పెరిగిపోయింది. బెత్లెహేము ప్రాంతంలో కూడా భయంకరమైన నరహత్యలు జరుగుతున్నాయి. ఇన్నిటి మధ్య నేను అడుగుతున్నాను, ఆ గొడ్రాలితనం పోవాలని నేను అడగట్లేదు, కానీ దేశానికి, సంఘాలకి, కుటుంబాలకి పట్టిన గొడ్రాలితనం పోవడానికి నేను అడుగుతున్నాను, ప్రభువా నాకు మగబిడ్డనివ్వయ్యా అని.
నా గొడ్రాలితనం కాదు, దేశానికి రాజు లేని గొడ్రాలితనం పోవాలి. కుటుంబాన్ని సరిచేసే నాయకత్వం లేని గొడ్రాలితనం పోవాలి. సంఘాల్ని బాగు చేసే ఒక చక్కటి సేవకుడు లేని ఈ సంఘానికి పట్టిన గొడ్రాలితనం. అందుకే నాకు ఆడపిల్లో మగపిల్లో ఏదో ఒక పిల్ల ఇవ్వని నేను అడగట్లేదు, పర్టికులర్గా నొక్కి అడుగుతున్నాను. నాకు మగబిడ్డే కావాలి, ఈ దేశానికి వాడు నాయకుడు. నాకు ఇవ్వు ప్రభు, నాకు మగబిడ్డని ఇవ్వు ప్రభు. వాడిని ఇచ్చిన వెంటనే తెచ్చి నీకు ఇచ్చేపోతే ఒట్టు, నీ దగ్గర మొక్కుతున్న మాట నా మీదెట్టి చెబుతున్న మాట మీద ఒట్టేసి చెబుతున్నాను, వాడు పాలు విడిచిన వెంటనే తెచ్చేస్తున్నాను. మాట ఇచ్చినట్టుగానే పరలోకమందున్న దేవుడు ఇన్ని సంవత్సరాలు ఈవిడిని ఎందుకు ఆయన ఎందుకు ఆమెకి రిప్లై ఇవ్వలేదంటే, ఈ మాట గత ఏడాది అని ఉంటే అప్పుడే ఇచ్చేద్దుడేమో. ఆమె అంతకు ముందే ఏడాది వస్తున్నప్పుడు అప్పుడే ఇచ్చేద్దుడేమో. ఇప్పుడు అంది ఈ మాట కొరకే పైనుండి ఎదురు చూస్తుంది. ఈ మాట నువ్వు ఎప్పుడో అంటే రివైవల్ నీ గర్భంలో నుంచే స్టార్ట్ అవుతుంది. అన్న మాట అన్నట్టుగానే అన్నాకి పండెట్టు మగబిడ్డని లోపల దేవుడు అనుగ్రహించాడు, చక్కటి మగబిడ్డని కన్నాది అన్నట్టుగానే మాట తప్పకుండానే ఏం చేస్తుందో చూడండి. 24వ వచనంలో, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చెను. ఏమని మాట్లాడుతుంది చూడండి. మాట ఇచ్చింది, మాట ఇచ్చినట్టుగా దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్న మాటకు కట్టుబడి తెచ్చి ఇచ్చేస్తాం. మనమైతే ఏం చేస్తామండి, పని అయ్యే వరకు చర్చిలో తిరుగుతాం, పని అయ్యాక చర్చిలో కనబడకుండా తిరుగుతాం. అంతే కదండి. ఉద్యోగం లేదు ఉద్యోగం ఇవ్వండి పాస్టర్ గారు, ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఉద్యోగం వచ్చిన తర్వాత చర్చికి ఎందుకు రావట్లేదంటే, మరి ఉద్యోగం కదండి అందుకే రాలేను అన్నాడు. నీకు ఉద్యోగం ఇచ్చిన చర్చకి కూడా తిరుగుతాను కాదు. పని లేదు పని దొరికేలా నాకు ప్రార్థన చేయంటే, పని దొరికిన తర్వాత దేవుని పని ఉందరా అంటే ఖాళీ లేదన్నారట. చూసారు, పిల్లలు లేరు అని పిల్లల్ని దేవుడిస్తే చర్చికి ఎందుకు రావట్లేదమ్మంటే, అంటే పిల్లోడితోనే సరిపోతుంది పాస్టర్ గారు. అంటే మనం ఎలాంటి చెప్పినా ఇచ్చే వరకు ఒక రకం, ఇచ్చిన తర్వాత అందుకే దేవుడు ఎవడో త్వరగా మనకి ఏమని గుర్తుపెట్టుకో. కనబడకుండా తిరుగుతాం మనం కందిరేగల్లాగా, కనబడక ఎండ ఎగ్గొట్టి తిరుగుతాం. దేవుడు అందుకే చూడండి, ఆమెకి ఇచ్చిన మాట నెరవేర్చాడు అన్నట్టుగానే తెచ్చింది. మనం మనకే ఇస్తే ఏదో బాధల్లో అలా అనేసినప్పుడు మా ఓడిని సిరంజీ చేద్దాం అనుకుంటున్నాను, అలా సేవ కడ మా ఓడిని తీసే ఎంత చెప్పినా పనే వరకు ఒకలా ఉంటాం చెప్పండి. అందుకే తెలంగాణలో ఒక సామెత ఉందండి, నది దాటే వరకు నట పొగుడుతారట ఏటు మల్లన్ని, నది దాటిన తర్వాత అదే మల్లన్ని తిడతారట. నది మీద ఉన్నప్పుడు అంటారట ఏటి మల్లన్న ఈరుడివి సూర్యుడివి, ఏటి మల్లన్న నువ్వేమనుకుంటున్నావు, అది ఇది తోపు తురుము అంటారు. నది దాటిని పెట్టినా ఏటి మల్లన్న, నది దాటి పెట్టిన అంటారట ఏడుచాడా బోడు మల్లన్న. పని అయితే ఒక రకం చెప్పండి, అదే మాట ఏట్లు అంటే ఆ ఏట్లు అడుగుతుంది, నేను మధ్యలో మునిగిపోయి చచ్చిపోతుంది. అక్కడ దిగిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత తెప్పే తగలట్టే రకం. అసలు మనుషుల దగ్గరే కాదు చెప్పండి, దేవుడి దగ్గర కూడా ఈ బిహేవియర్ మనం చూపిస్తాం. పని అయ్యే వరకు ప్రభు ఆరోగ్యం గుండ్లు మండిపోతున్నాయి ప్రభు, కడుపు మండిపోతుంది ప్రభు, మోసం ఎక్కువైపోతున్నాయి ప్రభు, నాకు స్వస్థ ప్రభు అని ప్రార్థన చేశాక స్వస్థత ఇచ్చి దేవుడు ప్రార్థన చేసి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ తాగి తిరుగుతాడు. వీడికి ఏం చేయాలండి, ఈయన ఏం చేయాలి చెప్పండి. ఆరోగ్యం లేనంతకాలం ఆరోగ్యం అని చెప్పు, ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చాక తినేసి తాగెత్తుడు. ఇలాంటి నాలాంటివాడు కాదు దేవుడు, నీలాంటి నాలాంటిది కాదు అన్న. వాళ్ళు ఎంత ఖచ్చితమైన వారు చూడండి, వాళ్ళిద్దరిలో ఎంత లక్షణాలు బాగున్నాయో అన్నట్టుగా తెచ్చింది. పాలు మానిపించిన తర్వాత పాలు మానేసిన వెంటనే తెచ్చిన తర్వాత ఏం జరుగుతుంది 28వ వచనంలో చెప్తున్నాడు చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతిక దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే నా మాట ఎంత రమ్యంగా ఉందో చూడండి. ఆ బాలుడు అక్కడనే అప్పుడే యెహోవాకి మ్రొక్కెను. బాలుడు వయసు ఎంత అండి, పాలు మానిపించేసి పాలు మానేసిన కుర్రోడు ఎంత ఉంటాడండి, ఎంత ఉంటాడు. పాలు మానేసిన కుర్రోడు 1.5 2 సంవత్సరాల కుర్రోడు
2 సంవత్సరాల బాలుడు మందిరానికి వచ్చి ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు? దేవునికి సాష్టాంగపడిపోయి ప్రార్థన చేస్తాడు. అంటే 2 సంవత్సరాల కుర్రోడని మీరెలా చెప్పగలరంటే, పాలు మానేసిన వెంటనే రాయబడింది. నిజానికి యాక్టివ్గా ఉన్న కుర్రోలు, ఇశ్రాయేల్ కుర్రోలు ఎన్ని సంవత్సరాలకు పాలు మానేస్తారు? 1.5 2 సంవత్సరాలు. మన లెక్క చెప్పకండి, మేము 5 సంవత్సరాలు తాగామని. తాగడానికి మనకు సిగ్గులేదు, చెప్పండి. ఇవ్వడానికి మన అమ్మకి సిగ్గులేదు. మన లెక్కొద్దు. యాక్టివ్గా ఉన్న ఇశ్రాయేల్ కుర్రోళ్ళు 1.5 మానేస్తారు. అందులోని ఇశ్రాయేలు స్త్రీలు, ఇశ్రాయేలు పిల్లలు కనడంలోని స్పీడ్ ఏనట. వాళ్ళు ఎదిగి వారి ప్రవర్తనలోనూ కూడా ఈ రోజుకి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అలాంటి ఇశ్రాయేలు కుర్రగాడు 1.5 లోపు ఏం చేస్తాడంటే సాష్టాంగ పడుతున్నాడు. ముగించేస్తాను ఏంటి, ఇప్పుడు 1.5 పిల్లలు మీ దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లలు తిరిగి, ఇప్పుడు ఈ ప్రసంగం వాళ్ళకి చెబుతుంటే అర్థమవుద్దండి? అర్థమవుద్దా? అర్థమయ్యి 1.5 ప్రసంగం చెబితే నా దగ్గర ఎదురుగా ఉంటారు. నేను చెబుతుండగా నన్ను అవమానించేలా లెగిసి వెళ్ళిపోతారు ఉంటారా? నేను మాట్లాడుతూ లెగిసి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కదు, ఈ బుర్రకి ఈ మాటలు ఎక్కదు. వాళ్ళు అలా లెగిసి వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళ బుర్రకి ఎక్కదు. సండే స్కూల్లో చూడండి, 70 సార్లు సండే స్కూల్ టీచర్ అమ్మ కూర్చుంటాడు. ఎలా కూర్చోరండి, అలాగే వెళ్తాడు, అలా కూర్చోరండి, ఎలా కట్టాడు, ఆ సందులోకి ఈ సందులోకి టేబుల్ కిందకు దూరుతాడు, బీరువా వెనకాలకి వెళ్తాడు. వాళ్ళు కూర్చోరు కుదిరింది, ఎందుకంటే వాళ్ళకి అర్థం. నేను అడుగుతున్నాను, ఆ 2 సంవత్సరాల కుర్రోడికి ఏమర్థమైందని అలా ప్రార్థన చేస్తున్నాడండి? అనుకుంటాను ఆ అబ్బాయికి చెప్పితే అర్థం లేదు, కానీ వాళ్ళ అమ్మగారు చెప్పండి చూపిస్తూ ఎదిగించింది. ఎదుగుతారా బిడ్డలు అంటే ఎదుగుతారు. మాట నేను చెప్ప, మీరు బాగా బూతులు మాట్లాడారు అనుకోండి, మీ పిల్లలు వాక్యాలు మాట్లాడరు. చెప్పండి, మాట్లాడు, వాళ్ళు నిన్నే చూస్తుంది. మీరు బాగా బ్రాందీ కాలు ఎట్టి తిరిగారు అనుకోండి, మీ పిల్లలు వాటర్ బాటిల్ ఎట్టి తిరగరు. చెప్పండి, బ్రాందీ కాయలు ఎట్టి తిరుగుతారు. మీరు బాగా సీరియల్లో పెద్ద కళ్ళు ఎట్టేసుకుని అలా సీరియల్ చూస్తున్నారు, మీ పిల్లలు సువార్త కార్యాలు చూడరమ్మా. సీరియల్ నిన్నో మొన్నో వయసు అయిపోతున్న ఒక తల్లి, వయసు అయిపోతున్న బామ్మ, వృద్ధురాలు, పళ్ళని ఊడిపోయిన ముసలిదానికి, ఆ పళ్ళన్నీ ఊడిపోయిన ఆ ముసలిది సీరియల్ దగ్గర కూర్చుని ప్లాస్టిక్ సైర్ వేసుకుని నువ్వు చెప్పానికి మాకు లోపల ఉన్నావు తిట్టేస్తుంది ఆవిడ. ఆ పంటుంది, మీరు చూసుంటారా వీడియో. అబ్బా ఇది వచ్చిన తర్వాత కుటుంబం ఎలాగైతే అయితే ఆ కుటుంబం లోపల ఈవిడికి అవకాశం లేదు, కానీ వెనకాల టీవీలోని దూరేస్తుంది వైర్లోకి వెళ్ళిపోయి. నువ్వే వయసు అయిపోయిందని టీవీ అంత పిచ్చెక్కిపోయి చూస్తే నీ ఇంట్లో ఉన్న మనవల్లో మనవరాల్లో వాళ్ళ స్వార్థ కార్యాలు చూస్తారు అనుకుంటున్నావా? నువ్వేం చూస్తే అదే చూస్తారా? మనం ఏం చేస్తే అదే చేస్తారు వాళ్ళు. మనం బాగా బాగా బైబిల్ చదివామో వాళ్ళు ఏదో పుస్తకాలు తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తారండి. మీరు ఎక్కువ ప్రార్థనలకు తీసుకెళ్ళి మీ పిల్లల్ని కూర్చోబెట్టండి, వాళ్ళ ఆటల్లో కూడా ఏమాడతారు తెలుసా? ప్రార్థన ఆటలు ఆడుకుంటారు. ఏదండి మా ఓడు అది ఏదో ఆట ఆడేస్తున్నాడంటే, మరి ఆట అలాగ ఆడేస్తున్నాడంటే మరి ఆడ ముందు ఏ ఆటలు ఆడుతున్నారు మీరు? ఒకప్పుడు పిల్లలకి రే నీ పెళ్లి చేసుకుంటావరా అంటే చేసుకుంటాను ఆయన. ఇప్పుడు పెళ్లి చేసుకోరంటే అలా గోడ వైపుకి వెళ్ళి గోడ కోగుతున్నాడు, ఇలాగ ఇంకా మా అమ్మని అడగండి అంటున్నాడు. వీడికి పెళ్ళి అంటే ఏమైనా గోడ కోకెత్తున్నాడు. వీళ్ళకి ఇప్పటికే అన్ని వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? ఆ సినిమాలు, సీరియళ్ళు, మీ ప్రవర్తన వాళ్ళ మీద చాలా ప్రభావాన్ని చూస్తారు. మీరు అనుకుంటారు వాళ్ళు ఏం చూడడానికండి, ఈ ముదురు టెంకలవి అన్నీ గమనిస్తాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నామో చూస్తారు, వాళ్ళు ఆడుకున్నట్టే ఉంటారు. ఒక కన్ను మన మీద వేసే ఉంచుతారు. నీకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఆడి ఇంట్లో ఉన్నవన్నీ సరిగ్గా నానొచ్చాక పూస గుచ్చినట్టు చెప్తాడు. ఈడెప్పుడు విన్నాడు అనుకుంటామన్నాడు, అన్నీ వింటాడు. అని ఈరోజు నానమ్మ అన్నయ్య ఏం చేశారు తెలుసా, అమ్మ ఏం చేసింది తెలుసా, అదిగో వాళ్ళంటే మనకు నచ్చ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది చెప్తారు. వాళ్ళు తెలుసా, అన్నీ చెప్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు. కొంతమంది తండ్రులు ఉంటారు, వాళ్ళని లైన్ చేయవలసిన తండ్రులు కూడా పనికి మాలిన పొగడతలు. చాలామంది తల్లులకి నేను అనుకుంటా కనియడం పెద్ద వింత కాదండి. కనియడం సొసైటీలో జంతువులు కూడా వాల్యూస్తో పెంచడం, అది బిడ్డలను కండం. ఒక తల్లి ఇలా అంటుంది, ఏంటి ఇలా రండి అంది, ఏదో ముచ్చట చేసినట్టు. ఏ అంటే
చాలా మీ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ అమ్మని వాళ్ళ అమ్మ అని తిట్టాడు. ఏంటని అడగండి. మీ అమ్మని వాళ్ళ అమ్మ అని తిట్టాడంటే అప్పుడు ఈడేమనాలండి? ఈ వరమ్మలుడు ఏమనాలి? మరి అలా అన్నావేట్రా, తప్పురా అని కొట్టాలా? వీడు అలా అనలేదట, మక్కిలి మీద చెయ్యేసుకుని ఈ పై బట్ట నిప్పేసి అంటాడాడు, పులిబిడ్డ ఏమనుకుంటున్నావు? అవును, నువ్వు మృగం, ఆడ మృగాలు పుట్టే ఇంట్లో మరి అలాగే ఉంటాయి. నువ్వు మృగం, ఆడ మృగం. ఈడు బూతులు మాట్లాడితే ఈడు ఎవడట? పులి, సింహం. బూతులు మాట్లాడి మూతి మీద కొట్టకపోతే వాడు ఎదిగిన తర్వాత ఇంకా బూతులు ఎక్కువ ఆడతాడు. కొంతమంది తల్లులు ఉంటారు, చూస్తారు, గుర్తుపెట్టుకోండి. అన్న సమయాన్ని పెంచడానికి ఏం చెప్పుండదు, చూపించింది. తనకు ఒక విషయం తెలుసు, తనకి బాధ వచ్చినా మోకాళ్ళు వేస్తుంది, సంతోషం వచ్చినా మోకాళ్ళు వేస్తుంది, తన జీవితం ఎలా ఉన్నా మోకాళ్ళు వేస్తుంది. వాళ్ళ అమ్మగారు మోకాళ్ళు వేయడం ప్రతిరోజు ఆ బిడ్డ చూశాడు గనకే మోకాళ్ళు వేయడం నేర్చుకో. మనం ఏం చేస్తుంది. ఒక తల్లి ఏమంటుంది తెలుసా? ఈ పుట్టుకమని ఇందులో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళాడు, ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ వస్తువు ఏదో ఇంపార్టెంట్ వస్తువు ఇక్కడ తెచ్చేసిన ఇదేం పని రాని ఏళ్ళ మీద కొట్టాలా? కొట్టలేదట. వాళ్ళ అమ్మగారు ఏమని చెప్పినా, బంగారానికి ఎన్ని తెలివితేటలో అంట. ఇప్పుడు అడిగా, అంటే పొరుగులు ఇంట్లో దొంగతనం చేస్తే మా అమ్మ నన్ను ఏమంటుంది? ఫిక్స్ అవడంటాడు. ఇప్పుడు ఇలా దొంగతనం చేసి ఇటు బుద్ధి రేపు పొద్దున ఏదో తెచ్చి ఎవరికి ఇచ్చేవారని క్రైమ్ పోలీసు వారు వచ్చి ఎవరికి ఇచ్చేవారని రికవరీకి అడిగితే మా అమ్మకి ఇచ్చంటే ముందు మక్కులు ఎవరికైనా కూడా ఎత్తారు చెప్పను? నీకే ఏమైనా ఎక్కించేద్దరు ఏమనుకుంటాం? అవును, మేము స్త్రీలండి అదని అనకండి. క్రైమ్లో అలాంటిది ఏముండదు, అందరికీ ఏమానమే. రికవరీ వచ్చే వరకు ఎవరు చేశారు? ఆడికి దొంగతనాలు పట్టినా మీరే, వాడికి భయంకరమైన బూతులు వస్తున్నాయని మీరే. మరి వాడిని ఎలా అండి నేర్పించే? వాడి షాపుకి తీసుకెళ్ళామా, బైక్ ఎక్కిసి తిప్పించామా, కారులో పై డోర్ తీసొచ్చి పైన నిలబెట్టామా? ఈ ఎక్స్ట్రీమ్ అంతా వద్దు. వాడి ముందు మనం ఏం చేస్తున్నాం? బైబిల్ చదవాలి, వాక్యాలు చదవాలి, చర్చికి వెళ్ళాలి, సభల్లో కూర్చోబెట్టాలి. అవి అలా బుర్ర మీద వాళ్ళకి పడితే ఆ వాతావరణం అలవాటు అవుతుంది. సభల్లో కూర్చున్న అలవాటు అయిన బిడ్డలు పోయి సినిమా హాల్లో కూర్చోమన్నా కూర్చోలేరు. దేవుని దగ్గర కూర్చోడం నేర్చుకున్న బిడ్డలు పనికి మాలిన పోకిరీగాల దగ్గర కూర్చోమన్నా కూర్చోలేరు. ప్రార్థనలో గడపడం నేర్చుకున్న బిడ్డలు పనికి మాలిన సెంటర్లో నిలబడి పనికి మాలిన కాలయాపన చేయలేరు. ఆ వాతావరణం వాళ్ళ మీద పడుద్ది. నేను ప్రౌడ్గా చెప్తున్నానండి. మా ఇంట్లో ఉన్న మా అన్న కొడుకు వచ్చిన అలాగే ఉంటాడు. ఈ రోజు కాడి డిగ్రీ లెవెల్లోకి వచ్చాడు. ఈ రోజు కాడికి సినిమా హాల్ అంటే తెలిస్తే ఒట్టు. ఆడింతున్నప్పుడు నేను మారాను, నేను మారిన ఏ రోజు వాడికి చెప్పలేదు. నా మార్పు నా అన్న కొడుకుల మీద ప్రభావాన్ని చూసి ఈ రోజుకి వాళ్ళకి ఫ్యాషన్ ఏదన్నా ఉందంటే బైబిల్, ఈ రోజుకి వాళ్ళకి ఫ్యాషన్ ఏముందంటే సండే స్కూల్ చెప్పడం, ఈ రోజుకి వాళ్ళకి ఫ్యాషన్ ఏమన్నా ఉందంటే ఒకే ఒక్కటి ఇలాంటి సువార్తల్లో కింది బరక వేయడం, పనులు చేయడం, ఆ మట్టి తవ్వడం, ఇవే పనులు. చాలా మందికి మా అన్నయ్య కొడుకు సొంత బాబాయిననే తెలియనంతగా కలిసిపోయి తిరుగుతాం. అడిగి ఎప్పుడు నేను చెప్పలా ఆ ప్రభావం ఎలా పడింది? వాళ్ళ అమ్మది కాదు, వాళ్ళ నాన్నది కాదు. ఆ ప్రభావం బెంచ్ మార్క్ వాళ్ళ బాబాయ్ దాడి. వాడు అచ్చు అలాగే పెరిగాడు. ఎలా పెరిగాడు చూస్తారు వాళ్ళు. మొన్న నా బాధల్లో ఉండి ఆడికి మెసేజ్ పెట్టాను, రే నాకు ఏదన్నా జరగకూడని ఈ లోకంలో జరిగితే ఈ పనికి మళ్ళీ నన్ను లేకుండా చేస్తున్నారు. రేపు పొద్దున్న తాతయ్యని, నానమ్మని, నాకు పుట్టిన బిడ్డని, చిన్న చెల్లిని కూడా జాగ్రత్త నువ్వే చూడాలంటే వాడు ఏమంటే చెప్పిన, బాబాయ్ నువ్వు నా రోల్ మోడల్, నా హీరో, నీకేమీ కాదన్నాడు. నువ్వు దేవుళ్ళో ఎలా ఉన్నావో నాకు తెలుసు, ఈ నింద నీ మీదకి ఎలా వచ్చిందో తెలుసు, నేనేం పశువుడిని కాదు, నా రోల్ మోడల్. సార్ వాళ్ళన్నీ చూస్తారు, వాళ్ళు ఏం మనతో మాట్లాడలేదు అనుకుంటాం కానీ అన్నీ గమనిస్తారండి, అన్నీ చూస్తారు. అమ్మయ్యలు కూడా చూశాడు. పెరిగి వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళి, నాన్న నేను బైబిల్ స్కూల్లో జాయిన్ చేసేస్తున్నాను రా, ఇక్కడే ఉండిపో అంటే మౌనంగా పాలబుగ్గల పశువుడు అన్నాడట. మమ్మీ నేను అనుకుంటానండి, చిన్న పిల్లల్ని గంటుదిలి మనల్ని ఉండగలరండి? స్కూల్లో ఈ గేట్లో దింపితే ఆ గేట్లోంచి వచ్చేస్తారు. మొన్న ఏకంగా మధ్యప్రదేశ్లో టీచర్ గారికి ముద్దెట్టి వచ్చేసాడు గొడవ లేకుండా. టీచర్ కొట్టలేకపోయింది ఇంకా అండి. ఇలా కానీ ఆడు బొగ్గ మీద ముద్దెట్టి కొట్టుకొని టీచర్ ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏమంటుంది ఇంకా అంత అలాగాడు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇంటికి వచ్చేసాడు. ఆ పిల్లలు మీరు చూడండి, మన వదిలి ఉండలేరు. కానీ సమయాలు చూడండి, నాన్న ఎప్పుడో ఏడాదికి ఒకసారి వస్తాను, అప్పటి వరకు ఏడవకే అంటే
ఆ పాలబుగ్గల పశువుడు అక్కడ నిలబడి అన్నాడట, అమ్మ జాగ్రత్తగా వెళ్ళమ్మా ఇక్కడ మాటలు రాని ఆ కుర్రోడు, చిన్న పిల్లోడు, ఆ అబ్బాయికి అమ్మ మీద ప్రేమ కన్నా, నాన్న మీద ప్రేమ కన్నా, ఇంట్లో ఆడుకునే ప్రేమ కన్నా ఆ చిన్న పిల్లోడు హృదయంలో పడిపోయిన ప్రేమ ఏంటో చెప్పిన, దేవుని ప్రేమ ముద్ర పడిపోయి. నాకు మా అమ్మ లేకపోయినా పర్లేదు, నాకు మా నాన్న లేకపోయినా పర్లేదు, నాకు ఆడుకునే స్నేహితులు లేకపోయినా పర్లేదు, నాకు ఆ చర్చ్ ఉంటే చాలనుకున్నంతగా ఆ బిడ్డ ఉండిపోయాడంటే ఎంతగా ఉన్నాడు చూడండి. ఏడాదికి ఒకసారి వాళ్ళ అమ్మగారు వచ్చేవారట. వచ్చినప్పుడల్లా ఏం తెచ్చేవారంటే ఆ 2వ అధ్యాయం 18వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. బాలుడైన సమూయేలు నారుతో నేయబడిన ఏ పోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలర్పించటం తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచు. నా మాట చదువుతుంటే మీకు ఎవరు గుర్తు రావాలి చెప్పండి. సిలువ వేయబడినప్పుడు యేసుక్రీస్తు దేహం మీద కూడా ఉన్న ఒకే ఒక వస్త్రం ఏంటి చెప్ప, నిలువుటంగి. ఆ నిలువుటంగి ఇశ్రాయేలీయుల్లో కొడుకులకి ఎవరిస్తారో తెలుసా? తల్లులు ఇస్తారు. తల్లులు కొడుకులకి ఇచ్చే బహుమానం ఏదన్నా ఉందంటే దైవజనుల అంగి. ఈ కొడుకులకి బహుమానాలు ఏమిస్తున్నారు? మొబైల్ ఇస్తున్నారా? ఆ మొబైలే వాళ్ళ మేడకు ఉడతారు అవుతాయి. గుర్తు, మీ కొడుకులకి బైబిల్ కాకుండా మొబైల్ ఇస్తున్నారా? నేను చెప్తున్నాను, వాళ్ళ సావుకు కారణం మీరే అవుతారు. మీ కొడుకులకి బైబిల్ కాకుండా బైకులు కొనేస్తున్నారా? ఆ వయసులో ఏ వేగం గమనించలేని వారు హఠాత్తు మరణానికి కారణం మీరే. ఆత్మీయ భక్తి జీవితం గడిపిన తల్లులు తండ్రులు క్రైస్తవ బిడ్డలైతే మీ బిడ్డలకి మీరు ఇవ్వాల్సిందేంటో తెలుసునా? దైవికమైన గుర్తులు లాంటి బహుమానాలు ఇవ్వండి. దైవికమైన గుర్తులు లాంటి బహుమానాలు ఇవ్వండి. ఆ బహుమానాలు ఎక్కడ ఇస్తున్నారండి? సొంత బైబుల్ ఉన్న యువకులు లేరు. తెలుసు ఈరోజు నాకు తెలిసి ఈ ప్రాంగణంలో కూడా బైబుల్ లేకుండా వచ్చిన కుర్రోళ్ళు కూడా ఉంటారు. బైబుల్ లేనోళ్ళు, సొంత బైబుల్. అమ్మగారు ఏమిచ్చారంటే సేవకుడు యూనిఫామ్ వేసి, నాన్న నువ్వు దైవజనువు రా, నువ్వు దైవజను సేవకుడివి, కాబోయే సేవకుడివి, నువ్వు సంఘానికి గొప్ప నాయకుడు అని చెప్పి మురిసిపోతుంటే వాళ్ళ అమ్మ మురిసిపోయే ఆ ప్రేమనే ఫ్యాషన్గా తీసుకుంటాం. మనం ఎదిరించడు. మనమైతే ఏం చేద్దరు చెప్తున్నా? ఈ కాలేజీలో నువ్వెవరు నన్ను జాయిన్ చేయడం? మరి ఎంపీసీ తీసుకోరా అంటే ఇటు తీసుకున్నాడట సిఈసి. ఆ సిఈసి అయినా తినంగా చదవరంటే అది ఎగ్గొట్టి ఐటీఏ. ఆ ఐటీ అన్న బచ్చాలు జాగ్రత్తగా నోరంటే అది నోరలేక ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే కోవైట్ వెళ్ళిపోతున్నాను. మనం చెప్పిన మాట వింటున్నారండి? కూర్చోమంటే కూర్చోరు, లేగమంటే లెగరు, ఎవరి పెందల కాడ లేసి ఏదో ఒక పని చేయరంటే చేయరు. ఈరోజు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ తల్లిదండ్రులకి అందొచ్చేలా పేరెంట్స్ యొక్క నిర్ణయాల్ని హానర్ చేసే బిడ్డలు ఉన్నారా? ఎదవగారం మీరే పెడతారు. నేను మళ్ళీ ఎదవగారం మీరే పెడతారు. 7 మధ్యాహ్నాల తన్ని పెట్టుకుని 10, 10:30కి లేదా 7 మధ్యాహ్నాలు 8, 9:30కి లెగిస్తే ఆ చదువు సంజీ లేని ఆ టైంలో అలా లెగిస్తే వాళ్ళకి ఏమంట పడుతుందండి? ఓ బైబిల్ ఉండదు, ప్రార్థన ఉండదు, చదువు మీద ఆసక్తి ఉండదు. 24 hours ఆ మొబైల్తో చచ్చిపోతుంటే చూసి అడగరా మీరు? ఏమి నేర్పించరా మీరు? అసలు దైవికమైన విలువలు లేవు. ఉదయం లేచిన ప్రార్థన చేసుకోవాలి, భోజనం ప్లేట్ మీద కూర్చున్నప్పుడు తింటున్న ముందు ప్రార్థన చేసుకోవాలి. ఇవేమి అడగరా? అడక్క పనికి మాలిన గారాపం పెట్టారు కనుక రేపు పొద్దున్న సున్నీ లేచి మీ పీగలు బిగించేస్తారు. గుర్తెట్టుకో. రేపు పొద్దున్న గుండెల మీదకి ఎక్కే నీ కొడుకు దొక్కుతాడు. ఎందుకంటే నువ్వు నేర్పించలేదు వాడికి పనికి మాలిన గారాపం పెట్టావు. వాడు వండమన్నల్లో ఉండవు, వాడు తిరగమన్న కాడ తిరగనిచ్చావు, వాడిని ఎలా పడతాడో తిరిచావు. కారణం నువ్వే. దైవికమైన నిలువలు నేర్పితే అమ్మను ఎదిరించరు. మంచి కూర వండకపోతే ఎదిరించే కొడుకులు ఉన్నారు. చిన్న ప్లేట్ కడగమంటే ఎదిరించే కూతుర్లు ఉన్నారు. చదువుకోరని చెప్పే పనికి మాలిన ఎదురు సమాధానం చెప్పే కొడుకులు కూతురు ఎందుకున్నారు? అలా ఉన్నారంటే అలా స్నేహితులను బట్టి ఎలా అయిపోయారండి, పొరుగులను బట్టి అయిపోయండి. మా పిల్లోడు మంచోడండి, మా పిల్ల మంచిదండి, ఎవరో మందెట్టారంటే మందేమి టక్కరొద్దామా మీ పిల్లలకి? ఆల్రెడీ మందు తిన్న పాముల్లో ఉన్నారు. గుర్తు మందులు ఇట్టేయడం ఏంటి? అలాంటి మందులు నిజంగా ఉంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు ఎదురు, చంద్రబాబు నాయుడుకి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. మందెట్టేశారు, అదెట్టేశారు, ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ల మందు మీ ఓడికే బాగా మందులు ఎక్కువైపోయినాయి. మీరే పాడు చేస్తారు. అందుకే అన్న చెబుతుంది, నాన్న నువ్వు సేవకుడు రా, సంఘంలో బలమైన పాత్ర. ఎప్పుడు మురిసిపోవాలి చెప్పనా? మీ పిల్లలు బైబిల్ పట్టుకుని తిరిగితే మురిసిపోండి.
మీ పిల్లలు చర్చిలకు వెళ్తే మురిసిపోండి. మీ పిల్లలు సేవకులకి సహాయకులు ఉంటే మురిసిపోండి. మీ పిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో రూపాయి కూడబెట్టి ఇలాంటి సువార్త సభల్లో నలిగిపోతే ఆనందించండి, మురిసిపోండి. మా బిడ్డలు దేవుళ్ళో తిరుగుతున్నారు, ఒక పక్క చదువుకుంటూ మరో పక్క ఉద్యోగాలు చేస్తూ దైవికమైన కార్యాల్లో ఇలా నిమగ్నమై ఇంత గొప్ప సభలు 3 రోజులు గొప్ప దైవజనుల్ని పిలుచుకొచ్చి గొప్ప ఆరాధనతో సభలు జరిగించి కొందరైనా మార్పుకు మార్గాలు వేస్తారని మురిసిపోండి. మీ సేవకులు, మీ పిల్లలు మీ సేవకులకి అనుకూలంగా గౌరవించి పెరుగుతున్నారు, అప్పుడు మురిసిపోండి. అన్న మురిసిపోయింది, తన కొడుకుని చూసి మురిసిపోయింది. నా కొడుకు రోజుకి ఎదుగుతున్నాడు దేవుని సన్నిధిలో. ఎంతగా ఎదిగాడంటే వాళ్ళ అమ్మగారిని ఎదిరించి, నువ్వెవరమ్మా నన్ను పాస్టర్ చేయడానికి, నువ్వెవరమ్మా నన్ను బైబిల్ స్కూల్లో జాయిన్ చేయడానికి, నువ్వెవరమ్మా నా లైఫ్లో నిర్ణయాలు తీసుకున్నా అనలేదు. అమ్మా నీ మాటే అమ్మా, నీ నిర్ణయమే నా నిర్ణయం. నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, లేకమంటే లెగిస్తాను, ఈ బైబిల్ నేర్చుకోమంటే నేర్చుకుంటాను. ఈ సేవలోనే చచ్చిపోయాని ఆ పాలు మానేసినప్పుడు వదిలేసో ఈ కట్టే కాటికి పోయే వరకు నీ నిర్ణయాన్ని నెరవేరు. ఇది తెలుగు సినిమా డైలాగ్ స్టోరీ కాదు, ఇది సమూయేలు స్టోరీ. ఇది సమూయేలు లైఫ్ స్టోరీ. ఎప్పుడైతే ఆ కుర్రోడు అలా పెరుగుతున్నప్పుడు 26వ వచనంలో చెప్తున్నాడు చూడండి, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషులు దయందును వర్ధిల్లుచుండు. మనుషులు బాగున్నారండి, పట్టణాలు బాలేదు, పల్లెలు బాలేదు, ప్రాంతాలు బాలేదు, మన్యం ప్రాంతాలు బాలేదు, దేవుని పుణ్యక్షేత్రాలు బాలేదు, ఎక్కడా బాలేదు, సంఘాలు బాలేని మనుషులే సమూయేలుని మెచ్చుకుంటున్నారట. ఏమని? కుర్రోడంటే అలా ఉండాలి. బాలేని మనుషులే అరే ఇడు భలే ఉన్నాడు రా అని ముచ్చటపడ్డారు. పొరిగి పురుషులను ఆకర్షించే పురుషులే ఈ పురుష పుణ్యాత్ముడైన ఈ కుర్రోడిని గౌరవించారట. మనల్ని ఎప్పుడు గౌరవిస్తారు చెప్పనా? మన క్యారెక్టర్ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఎదుటోళ్ళు మనం గౌరవిస్తారు. మన క్యారెక్టర్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడే విధానం కూడా చాలా ఆనెస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే లూజుగా ఉంటామో చెప్పండి, ఎదుటోళ్ళు కూడా మనతో లూజ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సమూయేలు అలాగే పెరిగాడు. నచ్చని మనుషులు, గిట్టని మనుషులు, పాపాత్ముల మధ్య పాపాత్ములైన మనుషులే వీడు మాలాటోడు కాదు మంచి కుర్రోడని దయ చూపించాడు. పైనుంచి దేవుని దయ, కింద నుండి మనుషులు దయ, ఈ రెండిటి మధ్య ఆ కుర్రోడు ఎదుగుతున్నాడు. ఒకరోజు ఒక విషయం జరిగింది, ఇక ముగించేస్తున్నాడు. రాత్రి అయిపోయింది. రాత్రి అంతా అయిపోయిన తర్వాత రాత్రి నిద్రపోతూ ఉండగా ఆ మంచి వయసులో నిద్రపోతున్న అబ్బాయికి పిలుపు వినబడుతుంది. ఆ పిలుపు సమూయేలు. ఉలుకుబడి లేచాడు. వయసు అయిపోయిన పెద్ద అయిన 90 ఏళ్ళ పైబడుతున్న ఏలీ గారు, పెద్ద అయిన పాస్టర్ గారు పిలిచారేమని పరుగునొచ్చి, పాస్టర్ గారు పెద్ద అయిన ఇచ్చారా అండి, నీళ్ళు ఏమైనా కావాలా? వయసు అయిపోయిన మీరు లేవలేరు, వయసు అయిపోయిన మీరు కాలకృత్యాలకు వెళ్ళలేరు, వయసు అయిపోయిన మీరు ఆహారం కూడా తినలేని సమయంలో మీకు ఏమైనా కావాలితే చెప్పండి, నేను తెచ్చేస్తాను. ఆయన పిలవలేదు నాయన. మళ్ళీ పిలుపునిబడింది, సమూయేలు. మళ్ళీ పరుగునట్టు, ఏ పెద్ద అయినా పిలిచారండి, నాకు పిలిచినట్టు అనిపించింది, మీకు ఏమైనా నీళ్ళు కానీ? నేను పిలవలేదు నాయన. మళ్ళీ 3వసారి వినబడింది, సమూయేలు. మళ్ళీ వచ్చి ఇన్నిసార్లు పిలిచినప్పుడు మళ్ళీ అన్నాడు, ఏలీనే పిలువ. ఇన్నిసార్లు పిలుపు మన ఇంట్లో వినబడితే ఏమంటాం? ఇంట్లో వయసు అయిపోయిన వాళ్ళు మనకు పిలిచినట్టు అనిపిస్తే ఏమంటాం చెప్పండి? దానికి అలవాట్లు ఎక్కువైపోయినాయి, సుఖం లేకుండా అంటావా? ఈ మా తాతకి ఎదవక అలవాట్లు ఎక్కువైపోయి మాత్తమ్మా, ఎనబడినా ట్యాగ్ చేస్తామ్మా, వినబడ గ్లాసు నీళ్ళు ఇవ్వండి రా అన్న ఇచ్చే మనవరాలు లేరు, ఇచ్చే కొడుకులు లేరు, కోడలు లేరు. ఆ దాహంతో గొంతెండిపోయి తెల్లవారులు అలాగే చావాలే తప్ప నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నారండి. సమూయేలు నేను అనుకుంటాను, అసలు ఆయన తాత అవడు, ఆయన తండ్రికి తండ్రి అవడు, ఏమీ కాడు, ఏ సంబంధం లేదు. వయసు అయిన పెద్ద ఆయన ఏదో అవసరం ఉంది అనుకుని అర్ధరాత్రి కూడా నిద్రలో లేచి అన్నిసార్లు పిలిచిన వచ్చి నిలబడుతున్నాడంటే ఈ సమూయేలుకి పెద్దలంటే గౌరవం. ఈ సమూయేలుకి పెద్దలంటే గౌరవం అన్న ఆ పద్ధతి ఎలా వచ్చింది? వాళ్ళ అమ్మగారిని బట్టి వచ్చింది. ఒకరోజు ఇదే పెద్ద ఆయన వాళ్ళ అమ్మగారిని మాట అన్నప్పుడు ఈ పెద్ద ఆయన గౌరవించే లక్షణాలు అమ్మగారిలో ఉన్నాయి.
వాళ్ళ అమ్మగారు పెద్దల్ని ఎలా గౌరవిస్తాదో ఈ అబ్బాయి అలా గౌరవిస్తారు. వాళ్ళ అమ్మగారు దేవుని సన్నిధిని ఎంత ఆసక్తిగా ఉంటుందో ఈ అబ్బాయి అలాగే ఉంటాడు. వాళ్ళ అమ్మగారు ఎలా అయితే ప్రార్థనలో ఎంత బాగా ప్రతి విషయాన్ని చెప్పుకుంటుందో ఈ అబ్బాయి, అంటే అమ్మగారి యొక్క మార్క్ సమూయేలు మీద పడిపోయించు. మన మార్కు అచ్చి సుంచుబుద్ధులు అంబుద్ధులు వచ్చేయండి వీడికి అంటాం. ఈ సుంచుబుద్ధులే అచ్చు వాళ్ళ నానబుద్ధి అండి, వంకర బుద్ధులే అండి. వీళ్ళ నాన్నకే వీళ్ళ తాతకి అలాగ ఉండేవారండి. ఆ ఈదు లోకలు అలాంటివే చెప్పాడికి. ఈదు ఒకటి మా నాన్నకి ఈదు లోకలు మా తాతకున్నారంటే మనకు కనీసం 4 ఈదుల్లో ఎక్కడ బదలు కొట్టాలనుకుంటాడు ఏమనుకుంటున్నావు. ఎదవ పోలుకులు పెట్టకండి. తినేటప్పుడు కంచం, అరే మీ తాతయ్య నీ పేరెట్టుకున్న తాతయ్య కంచం అన్నం తినేసేవాడు రా, నువ్వేట్రా తినాలంటే ఇప్పుడు ఆడికి ఏమి నేర్పిస్తావు, తాతయ్య కంచం తినేస్తారంటే ఇప్పుడు 2 కంచాలు తినేయాలా, 2 కంచాలు తినేస్తాడు, గోన్లా పొట్ట అయిపోతే దేనికైనా పనికొస్తాడు. దేనికన్నా ఆడేమైనా పని చేయగలడా? ఇలాంటి పనికి మాలి పోలికలు పెట్టకండి, మంచి పోలికలు నేర్పించండి. వాళ్ళ అమ్మగారు నేర్పించాడు, పెద్దలను గౌరవించాలి నాన్న, సేవకులను గౌరవించాలి నాన్న, ఇతరులను గౌరవించాలి నాన్న, మనల్ని తునీకరించిన వారిని కూడా మనం గౌరవించాలి. ఏదైనా బాధ ఉంటే దేవుడి దగ్గర చెప్పుకోవాలి, కానీ మనం ఎక్కడ వాళ్ళెత్తి మాట ఎదిరించాను కూడా. ఈ భయభక్తులు ఆ కుర్రోడు పెరిగాడు, దేవుడు మచ్చడ పడిపోయాడు. ఇంతకీ పిలుస్తున్నది ఏలీ కాదు, పిలుస్తున్నది చెప్పండి. నాకు ఆశ్చర్యం అండి, ఎన్నిసార్లు చదివినమాట. ఆ 21వ వచనం చదవండి. సిలోహోలో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. మరలా ఎప్పుడు మరలా? ఎక్కడో న్యాయాధిపతుల కాలములో మాట్లాడడం ఆగిపోయిన దేవుడు మరలా దేవుడు ఎప్పుడు ఎవరొచ్చాక మాట్లాడుతున్నాడట? సమూయేలు. ఎక్కడో ఆపేసిన దేవుడు ఎప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదంటే, ఇలా అంటోడు ఎప్పటి వరకు దేవుడికి దొరకలేదు. కోరుకున్న మనుషుడు, పిలుచుకున్న మనుషుడు, ఏర్పాటు చేయబడిన మనుషుడు అతగాడు సమూయేలు. ఆ సమూయేలు పిలువబడిన మనుషుడు కనుకే, ప్రత్యేకమైన అభిషేకం ఉన్న మనుషుడు కనుక ఇదిగో ఆ కుర్రగాడు వచ్చిన వెంటనే అసలు వయసుకి మించిన మాట దేవుడు, అసలు పెద్ద అయిన సీనియర్తో మాట్లాడాల్సిన దేవుడు సీనియర్తో మాట్లాడకుండా అసలు జూనియర్ అన్న పదానికి ఇంకా తక్కువ చిన్న పిల్లోడితో దేవుడు మాట్లాడటమే. దేవుడే పులకించిపోయాడు సమూయేలు. ఆ సమూయేలు ఎప్పుడైతే పెరిగాడు, పెరిగి పెద్దయిన తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి 16వ అధ్యాయం కరండి. 16వ అధ్యాయం 16వ అధ్యాయం పెద్దలు 16వ అధ్యాయం 3వ వచనం 14వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. 16వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగానే వచ్చుచున్నావా అని అతన్ని అడగగా, సమాధానముగానే వచ్చి తిని అని. ఒక మాట మీరు గమనించారు లేదో, ఏ ఊరు వెళ్తున్నాడట? బెత్లెహేము. ఒకరోజు అదే బెత్లెహేములో ఏం జరిగిందట? అల్లర్లు, పోకిరీలు, పనికి మాలిన వారు, ఘోరమైన చర్యలు చేసేవారు. ఇప్పుడు అదే ఊర్లో రివైవల్ స్టార్ట్ అయిందట. పెద్దలు వచ్చారు, రాజులు కాదు పెద్దలు వచ్చారు. ఆ ఊరి పెద్దలు కట్టడం చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఊర్లో పెద్దరికం స్టార్ట్ అయింది. ఎందుకు వచ్చారు పెద్దలు? ఊర్లో విషయాలు కడిగి పడేసే నాయకుడు పుట్టాడు. అతడే చెప్పండి, సమూయేలు. ఆ సమూయేలు అప్పుడప్పుడు వస్తూ చూస్తూ పోతాడు. ఊర్లో ఏం జరుగుతుంది, అది నాయకత్వం అంటే. ఊర్లో ఏమేమి జరుగుతుందో చూస్తాడు. కీడు జరిగితే కీడు నచ్చిస్తాడు, మంచి జరిగితే మంచిని సమాధానపరుస్తాడు. ఊర్ని కనిపెట్టే నాయకుడు. అందుకే ఊరి పెద్దలు భయపడ్డారు. ఏమని తెలుసు? అయ్యా నువ్వు మంచి సమాధానంతో వస్తున్నావు, ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, అది చేసుకుంటాం. ఘోరమైన ఊరు బెత్లెహేము బాగుపడింది, ఘోరమైన ఇశ్రాయేలు బాగుపడింది, ఘోరమైన దేవుని సంఘము కూడా చెప్ప. ఇప్పటి వరకు ఏలీ కొడుకులు ఈ రోజు నుంచి సమూయేలు దేవునితో మాట్లాడుతున్న ప్రవక్త. సంఘాలు బాగుపడిపోయాయి, సంసారాలు బాగుపడిపోయాయి, ఊళ్ళో ఉన్న పెద్దరికాలు బాగుపడ్డాయి. ఒక్క మగాడు పుట్టుక చెప్పండి అన్ని సమస్యలకు సమాధానం. ఇన్ని లక్షణాలు సమూయేలులో ఎలా వచ్చాయంటే, ఆ హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో అంటాడు, ఆ 11, 12 అధ్యాయం కలుపుతూ
ఆ ప్రవక్తలైన పెద్దలు, నీతిమంతులు, విశ్వాస వీరులు ముందున్న విశ్వాసానికి కర్తయు తను కొనసాగించిన క్రీస్తు వైపునకు చూస్తూ బతికేశారు. అంటే ఇప్పుడు సమూయేలు ముంగుర్తుగా, మోడల్గా, ఒకటి వాళ్ళ అమ్మగారైతే రెండు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. చూసాయిగా క్రీస్తుని చూశాడు కనుకే ఆ అబ్బాయి గురించి చదువుతుంటే 2వ అధ్యాయం 26వ వచనంలో ఎవరు గుర్తు రావాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. చదవండి ఒకసారి, ముగించేసుకుందాం. మొదట 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుతూ యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్న ఈ మాట చదువుతుంటే ఎవరు గుర్తొస్తున్నారు మీకు? మన క్రిస్మస్ టైంలో ఆ లూకా సువార్త చదువుతుంటే బాలుడైన యేసుక్రీస్తు వారు గుర్తొస్తారు. అంటే బాలుడైన సమూయేలును చూస్తే ఏ బాలుడైనా ఎవరు గుర్తొస్తున్నారు? యేసునాథుడు గుర్తు. అంటే ఆ రోజు ఆ తరానికి, పాడైపోయిన సమాజానికి ఎవరిని చూపించాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాగే ఆయన కూడా ఇలలోనికి దైవసుతుడు. ఆ దైవం ఇలలోనికి వచ్చినప్పుడు ఆయన కూడా సమూయేలుకైనా కాస్త మెరుగైన స్థితులు ఉన్నాయేమో కానీ ఆయన భూమి మీదకి వచ్చినాడు అంతకన్నా గొడ్డు పరిస్థితి. మతం రెచ్చిపోయింది, రాజకీయం రెచ్చిపోయింది, ఊరు వాడ భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. జంతువులు నరికినట్టు భక్తుల్నే నరుకుతున్నారు. రోమ్ కొలేసియంలో అనేక మంది యూదుల్ని, రాబోతున్న క్రైస్తవ యువ సైన్యాన్ని గత తరాల్లో కూడా చంపేయడానికి సిద్ధమవుతున్నారు. మనుషుల్ని ముఖము నరుగుతున్నారు. అలాంటి టైంలో ఆయన పుట్టి 30 ఏళ్ళు తర్వాత బాప్టిజం తీసుకోవడానికి నది ఒడ్డుకు వచ్చాడు. నది ఒడ్డుకు వచ్చిన వెంటనే పైనుంచి బంగారు పత్రం లాంటి మాట సాక్ష్యంగా వచ్చింది, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనంది. ఆ తరానికి సమూయేలుని బట్టి ఆనందిస్తే ఆ సమూయేలులో కూడా క్రీస్తు చూచాయ గుర్తు. ఈ తరానికి 2000 సంవత్సరాల క్రితం ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే ఇది ఎప్పటికిప్పుడు బాప్టిజాన్ని బట్టి కాదు, 30 ఏళ్ల నుండి ఈయనను బట్టి నేను ఆనందిస్తాను. 30 ఏళ్ల నుండా 30 ఏళ్ళు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సువార్త చేయలేదు. 30 ఏళ్ళు ఆయన ఏం చేశాడు? ఇది తిరుగుతూ ఆయన అనేకులకు దేవుని గురించి చెప్పలేదు. ఆయన ఏమీ చెప్పలేదు, చూపించాడు. 30 ఏళ్ళు చూపించాడు. ఎక్కడ చూపించాడు? 30 ఏళ్ళు ఆయన బైబిల్లో రాయబడింది, తల్లిదండ్రులకు లోబడుతూ బతకాలి. 30 ఏళ్ళు తల్లిదండ్రులకు లోబడుతుంటే, తల్లిదండ్రికి లోబడితే పైనున్న దేవుడు అంటాడట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఆయన 30 ఏళ్ళు తల్లిదండ్రులు లోబడ్డాడు, పెద్దలకు లోబడ్డాడు, మనుషులకు లోబడ్డాడు, తనకన్నా తక్కువైన వారిని గౌరవించాడు. అనకన్నా ఏ విధముగా చూసిన ఆత్మీయతలో తక్కువ ఉన్న వారి మధ్య ఇబ్బందికరమైన ఆ పేద పూరె గుడిసెలో ఆయనకి తలవార్చడానికి కాదు కదా, కనీసం ఆయనకి బాధ వస్తే ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడానికి సొంతంగా గది లేని ఆ చిన్న పూరె గుడిసెలో ఆయన గడిపేశాడు. తండ్రి కాని తండ్రికి లోబడ్డాడు, తనకన్నా తక్కువైన తల్లికి లోబడ్డాడు, తనకన్నా ఏ విధముగా మనుషుల్లో ఏమాత్రం గౌరవం లేని మనుషుల్ని గౌరవించాడు. అందరిని గౌరవించి ఆ పేదరికంలో బతికి, ఏ రోజు నాకు అది లేదు, ఇది లేదు, నాకు బైక్ కొనండి, అవి కొనండి, నాకు వాహనాలు కొనండి అని ఈ రోజు మాటల్లో తల్లిదండ్రులను బాధపడలేదు. ఉంటే తిన్నాడు, లేకపోతే ఆకలితో ఉండిపోయాడు. తల్లిదండ్రుల్ని గౌరవించాడు, రోజు ప్రార్థన చేసుకుంటాడు. ఆయన గత్యమనే వనానికి పోయి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. దేవాలయానికి పోతాడు, ఆ బైబిల్ చదువుకుంటాడు, ఇలా బతుకుతున్నాడు. ఇంటి దగ్గర అమ్మా నాన్నకు లోబడతాడు. బయటకు రోడ్డు మీదకి వస్తే ఆయన టైంపాస్కి తిరగడు. ఆయన బయటకు వస్తే తండ్రి కాని తండ్రి అయిన యోసేపు రంపపు పొట్టు కొట్టెలో తండ్రికి సహాయం చేస్తూ బతికాడు. నచ్చాడు. 30 ఏళ్ల నుండి ఈయన యందు నేను. దేవుడు బాగా వినండి, మన తల్లిదండ్రులే కాదు మనల్ని బట్టి ఆనందించేస్తుంది మన పుట్టించిన తండ్రి కూడా. చెప్పండి, ఈ కుమారుడు యందు నేను ఆనందిస్తున్నానన్న మాట ఈ రోజుకి నిలిచి ఉంది. ఆ రోజు ఆయన యందు ఆనందించాడు, ఈరోజు మన యందు కూడా ముగిస్తాను. ఒక్క యేసుక్రీస్తు వారు 12 మందిని కట్టాడు. 12 మంది ఈ ప్రపంచాన్ని కుదిపేది. ఈరోజు ఈ సభలో ఇంతమంది 100 మంది కూర్చోడానికి కారణం. ఇప్పుడు చూడండి, రివైవల్ ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. ఒక్క సమూయేలు దేశానికి సమాధానం, ఒక్క యేసుక్రీస్తు వారు ప్రపంచానికి సమాధానం. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎంతమంది మనం ఉన్నాం? ఊరికి వద్దు కానీ, ప్రపంచానికి వద్దు కానీ, కనీసం
మీ వీధికి సమాధానం చెప్పేలా బతకగలరా? మీ ఇంటికి సమాధానం మేలు తెచ్చేలా బతకగలరా? బతకండి. నేను అంటాను, మీ ఊర్లో ఉన్న గంజాయి అలవాట్లు ఆగిపోతాయి, మీ ఊర్లో ఉన్న చెడు అలవాట్లు ఆగిపోతాయి, మీ ఊర్లో క్రైమ్ రేట్ తగ్గిపోద్ది. మీరు యేసుక్రీస్తు వారిని సమూయేలు చూపించినట్టు చూపించడం స్టార్ట్ చేసి భయము భక్తి కలుగుంటే పతనమైపోయిన అక్రమ సంబంధాల కుటుంబాల్లో కూడా భయభక్తులు స్టార్ట్ అవుతాయి. సభలు ఇట్టం అయిపోయింది కాదు, సభల తర్వాతే అసలు రావడం. సభలు వచ్చిన తర్వాత అందరూ వస్తారు, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పెట్టించిన మిమ్మల్ని చూస్తారు. మీ చర్చిలో నూతన ఆత్మలు వచ్చి మిమ్మల్ని గమనిస్తారు. ఇప్పటి వరకు నోటితో చెప్పాం ఈ 3 రోజులు, రేపటి నుంచి పెట్టించిన మీరు మీ బతుకులతో సువార్త వచ్చిన మీరు మీ 3 రోజుల తర్వాత విన్నదాని ప్రవర్తన ప్రభావం మీ ఇళ్లలో కనబరచండి. మీరు నోటితో చెప్పొద్దు, మీరు చూపిస్తూ బతకండి. సమూయేలు ఏంటి వారు మీ ఇంట్లోనే తిరిగి లేస్తారు. అబ్బాయికి చూపించారు, లేచాడు. మీరు కనబరచండి. మీ సంఘాల్లో, మీ స్థలాల్లో, మీ సమాజంలో నూతన ఉద్యమం దేవుడు తెచ్చుకుంటారు. ఆమేన్.